శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో మనం ఏదైతే డ్రామా జ్ఞానం నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి మన స్వచింతన అన్నది చేసుకుంటూ వస్తున్నాము. సో ఈ రోజు మురళి 23 నవంబర్ 1979 నమ్రత అనే కవచం ద్వారా స్నేహం మరియు సహయోగం లభిస్తాయి. సో ముఖ్యంగా మనకు సమస్యలు సంబంధికుల ద్వారానే వస్తుందని చెప్పేసి మనము క్లాసెస్ లో చెప్పుకుంటూ వచ్చాము. సో ఈ రోజు బాబా మురళిలో ఏ రకంగా మనము పరివర్తన చెందాలి అని చెప్పారు. సో అందరూ పుస్తకాలు ముందు పెట్టుకోండి. ఇందులో బ్రహ్మబాబా రెఫరెన్స్ కూడా ఇచ్చారు. సో మనం ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది బ్రహ్మబాబానే కాబట్టి బ్రహ్మబాబా గురించి శివబాబా ఏదైతే చెప్పారో అది మురళిలో ఉంది. ఆ విషయాలు నమ్మాలి. అవి కాకుండా ఇంకా బయట ఎవ్వరు ఏది చెప్పినా కానీ నమ్మకపోవడమే మంచిది. ఎందుకంటే చూస్తున్నారు కదా మీరు, సాకారం మురళిలా అష్టశక్తులు తీసేశారు, మనన చింతన తీసేశారు, కల్పవృక్షము, మెట్ల చిత్రము, సృష్టి చక్ర జ్ఞానము, సో ఎన్నో టాపిక్లు ఎత్తేశారు. సో రివైజ్డ్ కోర్స్ మురళి చదువుకోమని బాబా శ్రీమతం ఇస్తే కూడా నిన్న మనం ఏం చెప్పుకున్నారు, బాబా ఏది చెప్పినా జీ హుజూర్ అనాలా అన్నాడు, చిత్తం అన్నారు. సో ఎక్కడ మౌంటబుల్ ఎవరు జీ హుజూర్ చిత్తం అనటం లేదు. సో కాబట్టి బ్రహ్మబాబా విషయానికి వచ్చేసరికి కూడా కొన్ని సందర్భాలు ఏమైందంటే కొన్ని సంఘటనలు ఎట్లా వింటూ ఉంటామంటే అసలు బ్రహ్మబాబా అలా ఎందుకు చేస్తాడా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏ రకంగా అయితే సొంత మురళిలు 5 సంవత్సరాలకు చేసి పుట్టించి చేస్తున్నారో నాకు తెలిసి బ్రహ్మబాబా గురించి కూడా అలాగే పుట్టించి ఉంటారు. సో అందుకని ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసుకోవాలి అంటే మురళిలో శివబాబా ఏదైతే చెప్తారో బ్రహ్మబాబా గురించి ఆ విషయాలు నమ్మొచ్చు. సో ఈ మురళిలో బాబా ఏమంటున్నారంటే, ఈ రోజు సేవాధారీల గ్రూప్ మధువన నివాసీయులు అంటే సేవాధారీలు. ఎలాగైతే బ్రహ్మబాబా మొదటి నంబర్ విశ్వ సేవాధారియో అలాగే మధువన నివాసీయులు అంటే బేహద్ సేవాదారులు. బేహద్ సేవాదారుల్లో బేహద్ గుణాలు ఉంటాయి. బాబాను చూశారు కదా. సో ఇక్కడ శివబాబా బ్రహ్మబాబా గురించి చెప్తున్నారు. బాబాని చూశారు కదా, చూడటం కూడా బేహద్ దృష్టితో, మాటలు కూడా బేహద్ మాటలు వినటం మరియు వినిపించటం, సంబంధ సంప్రదింపుల్లో కూడా బేహద్ సంబంధం, ప్రతి సంకల్పంలో కూడా బేహద్ కళ్యాణం ఎలా అవుతుంది అనేదే ఉండేది. సంస్కారంలో కూడా బేహద్ త్యాగం మరియు బేహద్ తపస్సు ఉండేది. కేవలం 2 లేదా 4 గంటల తపస్సు కాదు. బేహద్ తపస్సు అనగా ప్రతి సెకండ్ తపస్య స్వరూపం, తపస్య మూర్తి. మూర్తి మరియు ముఖంలో త్యాగం, తపస్సు మరియు సేవ సదా సాకార రూపంలో ప్రత్యక్షంగా చూశారు. సో బాబాని చూశారు కదా అన్న దగ్గర నుంచి సేవ సదా సాకార రూపంలో ప్రత్యక్షంగా చూశారన్నంత వరకు అండర్లైన్ చేసుకోండి. ఇంకా ప్రతిదీ బేహద్దు అంటే హద్దులు లేని అనంతమైన, ఇంకా ఇది ఆది అంతు లేదు. నేను ఇక్కడ మొదలు పెడతాను సేవ, అక్కడ ఎండ్ చేస్తానని కాదు. నిరంతర సేవాదారులు, నిరంతర విద్యార్థులు. ఇంకా మనకంటూ టైమింగ్స్ లేవు. ఇంకెవరైనా టైమింగ్స్ పెట్టుకున్నారు అని అంటే బ్రహ్మబాబాని ఫాలో అవ్వట్లేదని అర్థం. సేవ విషయంగా నిరంతర సేవాదారులు ఎలా అవుతారు అన్నదే బాబాయ్ మురళిలో చెప్పారు. సో ఈ విషయం తెలియకపోవడం వల్ల ఏమైపోయిందంటే అందరూ టైం టేబుల్ బాబా వేసుకోమని చెప్పారు, వేసుకోవద్దని ఎక్కడా చెప్పలేదు. కానీ ప్రతి నిమిషం సేవ జరిగిపోవాలి. సో ప్రతి నిమిషం సేవ ఎలా జరుగుతుంది అన్నదే బాబాయ్ మురళిలో చెప్పారు. సో నెక్స్ట్ ఏమంటున్నారంటే, బ్రహ్మబాబా ఎలాగైతే మధువన నివాసియో మరియు మధువనం యొక్క బాబాని అంటారు కదా,
అటువంటి భూమిలో నివసించే మధువన నివాసీయులు లేదా సేవాదారులు బ్రహ్మబాబాను అనుసరిస్తున్నారు. సో శివబాబా మాట్లాడేటప్పుడు డైరెక్ట్ సెన్స్ లో మీరు ఆ మహారథులు, విశ్వ కళ్యాణకారులు, మీరు బ్రహ్మబాబాని ఫాలో అవుతున్నారు అని చెప్పేసి మన యొక్క విశేషతని చెప్తారు. అంతేగాని ఎక్కడో కొన్ని చోట్ల మీరు చెయ్యట్లేదు అది ఇదని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే బ్రహ్మబాబాని ఫాలో అయినట్టు ఏం కనిపించదు. కానీ ఇలాంటి మురళిలు తీసుకుని శివబాబానే చెప్పాడు ఫాలో అయ్యారని చెప్పేసరికి కొన్ని విషయాలు జస్టిఫికేషన్ ఇచ్చేసినట్టు అయిపోయింది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శివబాబా భాష ఎప్పుడైనా కానీ హయ్యర్ లెవెల్లో హయ్యర్ స్టాండర్డ్స్ తోనే ఉంటారు. ఆయన మీరు చదువుకోరు, చెయ్యరు, పెట్టరు అని చెప్పి కాకుండా మీరు మహారథులు, జ్ఞాన స్వరూపులు, జ్ఞాన సాగర్లు అని చెప్పి ఆల్మోస్ట్ ఆ ఉన్నత స్థితిలో మాట్లాడతారు. సో కాబట్టి ఇక్కడ కూడా మీరు అంత బ్రహ్మబాబాని ఫాలో అవుతున్నారు. సో బ్రహ్మబాబాని ఏ విషయంలో ఫాలో అవుతున్నారు? చూడటం కూడా బేహద్ దృష్టితో, అంటే దేహ దృష్టితో కాకుండా ఆత్మాన దృష్టితో చూడడం, మాటలు కూడా బేహద్ మాటలు వినటం మరియు వినిపించటం. సో ఈ రోజు ఎవరైనా మనల్ని డస్ట్బిన్స్ గా వాడేసుకుని ఉన్న చెత్తంతా వేసేస్తున్నారంటే మన స్థితి పెరగలేదని అర్థం. దృష్టి ద్వారా సృష్టి అన్నారు. మనది గనక ఆత్మిక దృష్టి అయితే, మన స్థితి గనక సతో అయితే, సతో వ్యక్తులు ఎక్కువగా వస్తారు. మన దృష్టి కనుక తమోగుంటే తమో వ్యక్తులు వస్తారు. మన దృష్టి రజోగుంటే రజో వ్యక్తులు వస్తారు. సో ఇక్కడ మనం పెంచాల్సింది మన స్థితిని. అంతే తప్పితే వాళ్ళు మాట్లాడొద్దు, వీళ్ళు మాట్లాడొద్దు, వీళ్ళు చేయొద్దు, వాళ్ళు చేయొద్దు అంటే వస్తారు. సంగమ యుగంలో వస్తారు. కానీ మన మీద ప్రభావం పడకుండా ఉండాలి అని అంటే మాత్రం మన స్థితి సత్తోగుండాలి. ఒక స్టేజ్‌లో ఏమైపోతదంటే వ్యర్థం మాట్లాడేటోళ్ళంతా వాళ్ళంతట వాళ్ళే దూరం అయిపోతారు. అసలు మన దగ్గరికి రావడానికి కూడా సాహసించరు. అంత మన స్థితిని పెంచాలి. మనం గనక మన స్థితిని కిందికి దింపామంటే ఇంక మన స్థాయి వాళ్ళే వస్తారు. సో అందుకే ఇక్కడ బేహద్ మాటలు వినటం మరియు వినిపించడం, సంబంధ సంప్రదింపుల్లో కూడా బేహద్ సంబంధం అంటే ఆత్మిక సంబంధం అంతా సేవా సంబంధమే పెట్టుకునేవాళ్ళు. ప్రతి సంకల్పంలో కూడా బేహద్ కళ్యాణం ఎలా అవుతుందనేదే ఉండేది. సో అందరి కళ్యాణం ఎలా చెయ్యాలంటే అందరికి మంచి ఎలా చెయ్యాలని చెప్పి ఆ విషయాలు ఆలోచించారు. అంతే తప్పితే యజ్ఞంలో ఎట్లా యజ్ఞ ద్రోహులు అవ్వాలి, ఎట్లా వెన్నుపోటెయ్యాలి, ఎలా అందరిని వెనక్కి లాగాలి, అసలు అలాంటి ఆలోచనలు కూడా ఆయనకు వచ్చుండేవి కావు. జనం కోసం పెనుగులాడ నిన్న మురళిలో చెప్పుకున్నట్టు జనం కోసం, ధనం కోసము పెనుగులాడటం ఇవన్నీ ఏమీ లేవన్న జీవితంలో. సో సంస్కారంలో కూడా బేహద్ త్యాగం మరియు బేహద్ తపస్సు ఉండేది. సో త్యాగంలో కూడా ఏంటైనా సర్వస్వ త్యాగి. అంటే సేవలు చేసేవారు కానీ గౌరవాన్ని కూడా స్వీకరించేవారు కాదు. సో గౌరవాన్నంతా శివబాబాకి సమర్పణ చేసేసేవాడు. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఫాలో అవుతున్నారు అని అంటే ఎక్కడ అవుతున్నారు? ఇక్కడ చెప్పడానికి బాబా అయితే మీరంతా ఫాలో అవుతున్నారంటే మన గురించి ఎప్పుడు ఉన్నతంగానే మాట్లాడతారు. కానీ అసలు చూస్తే శివబాబానే చెప్పారు. ఇప్పుడు ఈ మురళిలో చూస్తేనేమో మీరు ఫాలో అవుతున్నారని ఉంటది. మళ్ళీ 2011 మురళిలో చూస్తే బ్రహ్మకుమారులు ప్రత్యక్షం అయిపోయారు, నన్ను గుప్తంగా పెట్టారు అంటారు. సో ఇలా మనం ఏదో ఒక మురళి పట్టేసుకుని బాబా ఇలా చెప్పారు కదా మొత్తం అన్ని మురళిలు చదవాల్సిందే. మొత్తం అన్ని మురళిలు ఆ రోజుల్లో ఆ స్థితికి తగ్గట్టు ఆయన చెప్తూ పోయారు కాబట్టి. సో తర్వాత నెక్స్ట్ సంస్కారంలో కూడా బేహద్ త్యాగం మరియు బేహద్ తపస్సు ఉండేవి. కేవలం 2 లేదా 4 గంటల తపస్సు కాదు. సో ఇక్కడ 2 లేదా 4 గంటలని ఇట్లా గంటల యోగం చేసేవారు కాదు శివబాబా, బ్రహ్మబాబా. కానీ మురళిలో 8 గంటలన్నా చెయ్యండి, ఇన్ని గంటలన్నా చెయ్యండి అని ఉంది. ఎవరికి చెప్పాడు? ప్రైమరీ సెక్షన్ పిల్లలకి చెప్పారు. అసలు యోగమే చేయని వాళ్ళకి కనీసము అమృతవేళ చేయండి అన్నాడు. ఆ తర్వాత ఒక 2 గంటలో, 4 గంటలో కనీసం మినిమం 8 అవర్స్ అన్నా చెయ్యండి అని చెప్పాడు. ఎవరికి? ప్రైమరీ సెక్షన్ పిల్లలకి. ఎవరైతే బ్రహ్మబాబా సమానంగా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి గంటల యోగం పనికి రాదు. అసలు గంటల యోగం చేస్తే బ్రహ్మబాబా దరిదాపుల్లో కూడా రాదు. కానీ దాని మీద ఎక్కువ ప్రాచుర్యం తీసుకొచ్చేసారు. ఏమంటే రోజుకు 2 గంటలన్నా కూర్చోవాలి. రోజుకు 4 గంటలు కూర్చోవాలి. అఖండ యోగాలు చేసుకోవాలి. కానీ అట్లాంటిది నిజంగా మురళిలో చదివితే మాత్రము ఎక్కడా ఉండదు. అంటే కొన్ని చోట్ల చెప్తున్నాడు ప్రైమరీ సెక్షన్, అడ్వాన్స్డ్ ఇద్దరుకున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ జూమ్ క్లాసులు బ్రహ్మబాబా సమానంగా సూర్యవంశంలోకి రావాలి అన్న ఉద్దేశం కాబట్టి, అన్న లక్ష్యం కాబట్టి నిరంతర యోగులు అవ్వాలి. ఇంకా గంటల యోగాలు చేస్తున్నామనంటే ఇంకా బ్రహ్మబాబా ఎటో మనం ఎటో.
సో కాబట్టి ఇక్కడ 2 లేదా 4 గంటల తపస్సు కాదు, బేహద్ తపస్సు అనగా ప్రతి సెకండ్ తపస్య స్వరూపం. సో తపస్య స్వరూపం ఏది? శంకరుడి స్వరూపం ఏదైతుందో అది మన యొక్క తపస్య స్వరూపం. అదేదో అంతిమంలో జ్ఞాన నేత్రం ఓపెన్ చేయడం కాదు శంకరుడు, ఇది అంతిమమే. ప్రతి నిమిషం మన జ్ఞాన నేత్రం తెరిచే ఉండాలి. శంకరుడు అంతిమంలో జ్ఞాన నేత్రం తెరుస్తాడు అని అంటే ఇప్పుడు అంతేంటి అజ్ఞాన నేత్రంతో చూస్తామా మరి? ఇప్పుడు మన పురుషార్థంలో కూడా మనం జ్ఞాన నేత్రంతోనే చూడాలి కదా. సో మన తపస్య స్వరూపమే యాక్చువల్ గా అవ్యక్త స్వరూపం. సో ఈ రోజు మన జ్ఞాన భోజనం భక్తి మార్గంలో అన్నపూర్ణ మాతను చూపిస్తారు కాశీలో. ఆమె వడ్డించేటప్పుడు ఎదురుగా శంకరుడు ఉంటాడు. మనకు భక్తిలో కన్ఫ్యూజన్ వచ్చేది, శివుడు వచ్చి ఆమె దగ్గర ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పేసి. సో భక్తులు ఏం చెప్పారు, శక్తి స్వరూపాలకు అంత ఉంటది, శివుడే ఆ రకంగా వస్తారు. కాదు, శంకరుడు అంటే మన తపస్య స్వరూపం. అంటే ఈ రోజు మనం ఎవరికైనా జ్ఞాన భోజనం పెడితే, సంకల్పాల భోజనం పెడితే వాళ్ళ అవ్యక్త స్థితిలోకి వచ్చారు. అంతేగాని స్థూల భోజనాలు కాదు. స్థూల భోజనాలు ఏళ్ల తరబడి పెడుతుంటే ఎవరు రాలేదు కదా అవ్యక్త స్థితికి. జ్ఞాన భోజనము, సంకల్పాల భోజనము పెట్టినప్పుడు, ఆ సంకల్పాలు చేసినప్పుడు ఆత్మ అవ్యక్త స్థితికి అంటే దేహ స్థితి నుంచి ఆత్మాన్న స్థితికి వస్తుంది. అది చూపించడానికి అక్కడ భక్తి మార్గంలో ఇప్పుడు చేస్తారు చాలా మంది. ఆ స్మృతి చిహ్నం అక్కడ వస్తే ఏదో ఒక ఆత్మ టాప్ మోస్ట్ ర్యాంకింగ్ లో వచ్చింది కాబట్టి కాశీ అన్నపూర్ణ దేవిగా ప్రసిద్ధి. ఈ శ్రీవల్లి అని ఎవరైతే మెసేజ్ పెట్టారో డేట్ ఆఫ్ మురళి అని చెప్పి, అక్కయ్య మీకు స్టూడెంట్స్ ని డిస్టర్బ్ చేసే అధికారాలు లేవు. మేము గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో రాత్రి ఏ మురళి చెప్పబోతారా అని చెప్పేసి మెసేజ్ పెడతాం. ఎన్నోసార్లు చెప్తున్నాం, అట్లీస్ట్ ఒక 1 సెకండ్ అన్నా మీరు ఈ గ్రూప్ లోకి ఎంటర్, ఇప్పుడు ఈ జూమ్ కి కనెక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా లింక్ ద్వారానే కనెక్ట్ అయ్యి ఉంటారు. గ్రూప్ లో నేనే పోస్ట్ చేశాను, దాని మీదనే ఉంది కదా మురళి డేట్. సో ఇప్పుడు ఈ సందర్భంగా అందరికీ చెప్తున్నాను, ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ డిస్టర్బ్ చేసే అధికారాలు లేవు. ఒకప్పుడు అక్టోబర్ లో స్టార్ట్ చేసినప్పుడు మీరంతా కొత్త వాళ్ళు కాబట్టి మెసేజ్లు పెట్టినా కొంత టైం పడుతుంది మీకు అలవాటు అన్నట్టు ఊరుకున్నాను. సో ఇన్ని నెలలు అయిపోయినా కానీ మురళి డేట్లు అడుగుతున్నారంటే లేట్ వచ్చిన స్టూడెంట్స్. ఎందుకు వచ్చింది, నేను క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను డేట్ చెప్పాను. సో లేట్ గా వచ్చి టైంకి వచ్చిన వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో కాబట్టి వస్తే టైంకి రండి, నేను డేట్ చెప్తాను. లేట్ గా వస్తారా, గ్రూప్ లో నేను డేట్ పోస్ట్ చేస్తున్నాను. సో కొంచెం ఈ డిసిప్లిన్, ఈ సింక్రనైజేషన్ అన్నది క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళందరికీ అవసరం. సో ఎవరైనా అలా మెసేజ్లు పెడితే కూడా రెస్పాండ్ అవ్వకండి, మురళి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. వాళ్ళకి అంతగా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్ చూసుకుని వస్తారు. సో శ్రీవల్లక్కయ్య ఒక్కసారి గ్రూప్ లో చూడండి, మురళి డేట్ ఉంటుంది, ఆ పుస్తకం తీసి ఎదురుగా పెట్టుకోండి. ప్రతిసారి గ్రూప్ లో డేట్ పోస్ట్ చేసి వస్తూ ఉంటాం మేము. సో పోస్ట్ చేసాము అని అంటే రేపటి రోజున ఇది కంటిన్యూ అయినప్పుడు మేము మళ్ళీ గ్రూప్ లో పోస్ట్ చేయం, మీరు ట్రాక్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 23 నవంబర్ 79 మురళి నాకు రేపు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అలా అని చెప్పి మేము గ్రూప్ లో పెడతామని అనుకోవద్దు. మీకు తెలిసి ఉండాలి మురళి కంటిన్యూ అవుతోంది అని చెప్పేసి. ఓకే ఓకే, జస్ట్ టేక్ కేర్. సో నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారంటే, బేహద్ తపస్సు అనగా ప్రతి సెకండ్ తపస్య స్వరూపం, తపస్య మూర్తి. మూర్తి మరియు ముఖంలో త్యాగం, తపస్సు మరియు సేవ సదా సాకార రూపంలో ప్రత్యక్షంగా చూశారు. సో ఇప్పుడు మన రూపం ఆ రకంగా ఉండాలి, తపస్య రూపంగా. శంకరుడి రూపము అంటే ఆ బూడిది పూసుకోవడం అంటే ఆ రకంగా అంటే ఇది బూడిదైపోయే శరీరం అని దేహం పైన మోహం పోవాలి. మానే స్థితి అంటే దేహం యొక్క స్మృతి పూర్తిగా పోవాలి. అది చూపించడం కోసం అలా బూడిదగా చూపించారు. ఆ తర్వాత చంద్రుడు అంటే ఆ చల్లదనము, అది ఏమిటది, ఆ త్రిశూలం అంటే మురళిలో ఆత్మ పరమాత్మ డ్రామా జ్ఞానానికి స్మృతి చిహ్నం కింద చూపించారు. ఆ తర్వాత జ్ఞాన నేత్రము, ఆ తర్వాత తలలో గంగా అంటే జ్ఞాన గంగ, ఆ తర్వాత ప్రకృతిని జయించిన దానికి ఆ పులి యొక్క చర్మము, ఆ తర్వాత డమరుకం అంటే జ్ఞానము 4 వైపులా వ్యాపింప చేయాలని చెప్పడం కోసం, తర్వాత ఆ పాము అన్నది వికారాల పైన విజయం. సో ఇప్పుడు సంగమంలో మన చుట్టూ అన్ని పాములే ఉంటాయి, కానీ ఆ పాములు మన కంట్రోల్లో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలోని వికారాలు మన కంట్రోల్లోకి వచ్చేసేయాలి, ఇంకా పూర్తిగా సమాప్తం అవ్వాలి. ఆ తర్వాత చుట్టూ అంత వికారీ ప్రపంచమే ఉంటది. అంత కొన్ని చోట్ల బురద కింద చూపించి కమల పుష్ప సమానం అంటారు, ఇంకో చోట పాములు చూపిస్తారు. సో ఇప్పుడు కూడా చాలా మటుకు మన చుట్టంతా పాములే ఉంటారు, ఎక్కడో చోట విషం చిమ్ముతూనే ఉంటారు. కానీ ఆ విషం యొక్క ప్రభావం మన మీద పడొద్దు. ఆ మెడలు ఎందుకు చూపించారంటే అంత కంట్రోల్లో ఉండాలి, మనం దాన్ని అబ్జార్బ్ చేయొద్దు.
సో ప్రపంచంలో ఉన్న విషయాన్ని మనం అబ్జార్బ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? రాజయోగం అభ్యాసం చేసేది. అందుకే ఇంకా మళ్ళీ ఇంకా అభ్యాసం అక్కర్లేదు. ఇంకా ఆత్మ రూలింగ్ లోకి వచ్చేసేయాలి ఈ పాటికి. సో ఆత్మ రూలింగ్ లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? బయట ఉన్న విషయాన్ని గ్రహించదు అది. అంటే బయట ఉన్న విషయాన్ని అబ్జార్బ్ చేయదు. మన కంట్రోల్లో ఉంటది. ఇది మన తపస్య స్వరూపం. అంతేగాని అవతలోళ్ళు కోపం అన్న విషయాన్ని ఇస్తే తీసేసుకోవడము, అవతల వాళ్ళు ఈర్ష్య అన్న విషయాన్ని ఇస్తే తీసేసుకోవడము, అవతల వాళ్ళు మన మీద ఎంత విషయం అంటే నిందలు వేయడం గాని, మన గురించి చెడు మాట్లాడడం గాని, ఏ విషయం వేసినా మనం అన్ని తీసేసుకుంటున్నామంటే మనది తపస్య రూపం కాదని అర్థం. సో అందరూ మనకు ఆ రకంగా ఇంతకాలం క్లాసులు చెప్పేటప్పుడు ఏం చేసాం? కోపము, ఆవేశము, ఈర్ష్య, మోహము అని ఇలా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ముల్లి చెప్పుకునేటప్పుడు ఇంకా విషయం కింద చెప్పుకోవాల్సిందే. అందుకే చాలా చోట్ల మస్తకంలో మణిని చూడండి సర్పాన్ని కాదు అంటాడు. అంటే ఎందుకు? విషం చూసేస్తున్నాం. సో ఇక్కడ కూడా ఏమైపోతుంది? తపస్య రూపం అంటే ఆ పాము కంట్రోల్ ఉండాలి మనకు. అంతేగాని అందరి దగ్గర విషం ఎక్కిచ్చేసుకుని ఆత్మాన్న స్థితి నుంచి వచ్చేసి మళ్ళీ మృత్యులు అయిపోయి ఆ ప్రపంచమే అట్లా ఉంది అని అంటే, ఇక ప్రపంచమే అలా ఉంటే ఇక దానికి శివబాబా ఏం క్లాస్ తీసారా అన్నది రాబోయే వాక్యాల్లో తెలుస్తుంది. మురళిలు అదే చెప్తున్నారు సార్ బాబా. కాబట్టి మూర్తి మరియు ముఖంలో త్యాగం, తపస్సు మరియు సేవ సదా సాకార రూపంలో ప్రత్యక్షంగా చూశారు. బ్రహ్మబాబా ఎలాగైతే మధువన నివాసియో మరియు మధువనం యొక్క బాబాని అంటారు కదా, అటువంటి భూమిలో నివసించే మధువన నివాసీయులు లేదా సేవాదారులు బ్రహ్మబాబాని అనుసరిస్తున్నారు. ప్రజలు మధువన నివాసీయుల గుణాలను గానం చేస్తారు. మధువన నివాసీయులంటే గుణమూర్తులు. ఇలా బేహ స్థితులై ఉన్నారా? అలావుద్దీన్ అద్భుత దీపమై నడుస్తున్నారా? అలావుద్దీన్ అద్భుత దీపం చాలా ప్రసిద్ధి కదా. ఈ దీపం ద్వారా ఏది కావాలంటే అది చూడవచ్చు, ఏది పొందాలంటే అది పొందవచ్చు. అలాగే మధువన నివాసీలు అలావుద్దీన్ దీపం లాంటి వారు. ఒక్క సెకండ్ లో ఇంటిని మరియు రాజ్యాన్ని చూపించేవారంటే ముక్తి, జీవన్ముక్తి ఇచ్చేవారు. అలావుద్దీన్ అద్భుత దీపం అందరికీ తెలిసిన కథనే. అరేబియన్ నైట్స్ లో వస్తుంది. సో అల్లాదిన్ దీపాన్ని ఇలా అంతా రబ్ చేయగానే వెంటనే జిన్ వచ్చేస్తుంది. ఏది కావాలంటే అది ఇచ్చేస్తూ పోతూ ఉంటది. ఆ స్టోరీ అందరికీ తెలిసిందే. సో ఇంచుమించు అరేబియన్ నైట్స్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మన స్టోరీలే. ఇక్కడ రామాయణ మహాభారతాలు ఎలా మన స్టోరీలో, అక్కడ అవి కూడా అరేబియన్ నైట్స్ అని చెప్పేసి అవి కూడా అవే స్టోరీస్. సో ఇక్కడ ఏమంటున్నాడు బాబా? మీరే అల్లావుద్దీన్ అద్భుత దీపాలు అంటున్నారు. సో ఆ జిన్ ఏం చేస్తుంది? ఎవరేది అడిగితే అది అల్లావుద్దీన్ ఏది అడిగితే అది ఇస్తూ ఉంటది. ఆ దీపం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఏది అడిగితే అది దాన్ని రబ్ చేయగానే ఆ జిన్ వచ్చి ఎవరు అడిగితే అది ఇచ్చేస్తాయి. ఇప్పుడు మనం చేయాల్సిన పాత్ర అదే అంటున్నారు. సో ఎవరికి ఏం కావాలి, ఈ విషయం చాలా ముళ్ళల్లో వస్తుంటది. ఎవరికి ఏ శక్తి కావాలో మీరు పరిశీలించి వాళ్ళకి అది ఇస్తూ పోండి అంటాడు. దాత, విధాత, వరదాత ఈ 3 స్థితుల్లో ఇస్తూ పోవాలి. అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ అలావుద్దీన్ అద్భుత దీపం కింద చూపిస్తున్నారు. అంటే ఈ రోజు మనమే ఆ దీపమై, ఆత్మ అన్న దీపమై అందరికీ ముక్తి, జీవన్ముక్తిని ఇవ్వాలి అంటున్నాం. సో ఇంచుమించు కరెక్ట్ గా బాబా జ్ఞానాన్ని అప్లై చేసి చూస్తే రామాయణ మహాభారతాలు ఎలా అర్థమవుతాయో అరేబియన్ నైట్స్ కూడా అలాగే అర్థమవుతుంది. సో గూగుల్లో సెర్చ్ చేసి ఆ స్టోరీస్ చదివితే తెలిసిపోతుంది. ఈ దీపం ద్వారా ఏది చూడాలంటే అది చూడవచ్చు, ఏది పొందాలంటే అది పొందవచ్చు. అలాగే మధువన నివాసీలు అలావుద్దీన్ దీపం లాంటి వారు. ఒక్క సెకండ్ లో ఇంటిని మరియు రాజ్యాన్ని చూపించేవారు. అంటే ముక్తి, జీవన్ముక్తి ఇచ్చేవారు. మహిమ అయితే ఇంత గొప్పగా ఉంది, కానీ మిమ్మల్ని మీరు అంత గొప్పగా భావించి నడుస్తున్నారా? సో ఇంకా పరిశీలన స్టార్ట్ చేసుకోవాలి, స్వచింతన. నిజంగా మనము ఆత్మజ్యోతులమై, దీపాలమై ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తున్నామా? దాత, విధాత, వరదాత స్థితిలోకి వచ్చామా? ముక్తి, జీవన్ముక్తిని ఇస్తున్నామా? ఇవి ఇస్తున్నామంటే బ్రహ్మబాబా సమానంగా అయ్యామని అర్థం. మహిమ అయితే ఇంత గొప్పగా ఉంది, కానీ మిమ్మల్ని మీరు అంత గొప్పగా భావించి నడుస్తున్నారా? ఫలితంలో అందరికంటే మొదటి నంబరు మధువన నివాసీలు రావాలా లేక వచ్చేసారా? ఎప్పటి వరకు కావాలి అనే మాట ఉంటుందో, లేదా ఇలా జరగాలి అని అంటారో, అప్పుడు విశ్వంలోని సర్వాత్మల కోరికలను ఎలా పూర్తి చేయగలరు అంటున్నారు. సో ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. ఈ స్థితిలో గనక మీరుంటే, మీరు ఎన్ని మనసా సేవలు చేసినా, ఎన్ని సేవలు చేసినా ప్రభావం పడదు. ఎందుకంటే ఇంకా మీలోనే కోరికలు మిగిలిపోయినాయి. ఇంకా మీ మనలోనే ఎప్పటి వరకు కావాలి అనే మాట ఉంటుందో. సో ఇప్పుడు పరిశీలన చేసుకునేటప్పుడు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఇంకా నాకేమైనా గౌరవం కావాలి,
నాకు విలువ కావాలి, నేను చెప్పినట్టే వినాలి. ఇలా కావాలి, కావాలి, కావాలి. స్థూలం అవ్వచ్చు, సూక్ష్మం అవ్వచ్చు. ఈ రకమైన కావాలి అన్న మాట గనక వస్తున్నా, ఇలా జరగాలి అని అంటారో, అప్పుడు విశ్వంలోని సర్వాత్మల కోరికను ఎలా పూర్తి చేయగలరు? అయితే కావాలని అంటున్నాము, లేదా ఏదైనా సంఘటన జరిగితే అలా కాదు, ఇలా జరగాలి. సో, అందుకే బాబా గూడా అదే పదం వాడారు. అలా కాదు, ఇలా జరగాలి అని. సో, యాక్చువల్‌గా మన జీవితంలో జరిగే సంఘటనలు మన ఆలోచన యొక్క ప్రతిబింబమే అది. దృష్టి ద్వారా సృష్టి. మనం చేసుకున్న కర్మలే వస్తున్నాయి. ఇంకా మనం చేసుకున్న కర్మలే ఎదురుగాకొస్తున్నప్పుడు ఇలా జరగాలి అని అనుకోవడం ఏంటి? మనం రచించకుండా అయితే సంఘటన రాదు కదా! సో, మన రచనే మన ఎదురుగకు వచ్చినప్పుడు, ఆ రచన ఎదురుగా వచ్చినప్పుడు బాబా శ్రీమతాన్ని ఆధారంగా తీసుకొని నేను ఎంత ఉన్నతంగా నా పాత్రని అభినయిస్తానన్నది అక్కడ చెక్ చెయ్యాలి కానీ, అలా చెక్ చేయకుండా, అలా కాకుండా ఇలా జరగాల్సింది అని అంటున్నారు అంటే, మీ స్థితి ఇంకా అక్కడ వరకు రాలేదు కాబట్టి, విశ్వంలోని సర్వాత్మల కోరికల్ని ఎలా పూర్తి చేయగలరు అంటున్నా. సో, ఒక సంఘటన అంటూ వచ్చింది. వచ్చినప్పుడు ఇలా జరగాలి, ఇలా జరిగుంటే బావుండేది. అంటే దాని అర్థమేంటి? మనం అనుకున్నట్టు జరగలేదని అర్థం. సో, మనం అనుకున్నట్టు జరగలేదు అనంటే, మనము పూర్తిగా మన సంకల్పంలో దృఢత్వం లేదని అర్థం. సో, కాబట్టి అలా జరగలేదు. ఈరోజు ఎన్నో సేవలు సఫలంగా చేద్దామని అనుకుంటాం. విఘ్నాలొస్తూ ఉంటాయి. కానీ విఘ్నాలన్నిటిని దాటుకొని ఎళ్ళామా అన్నది పాయింట్. అంతేగాని ఏదో హడావిడి చేసేసి అమ్మ బాబా హెల్ప్ చేసాడని కాదు. చాలా మందిని గమనిస్తూ ఉంటాం. ఎలా ఉంటదని చెప్పాను గదా! ఒకసారి జెండా ఎగరేయాలని చెప్పేసి తీరా చూస్తే అక్క జెండా లేకుండానే వచ్చేసింది ప్రోగ్రామ్‌కి. వచ్చేసరికి అందరూ ఇలా జరిగింది, ఇలా కాదు, ఇలా జరిగేదుండే అని ఎందుకొచ్చిందదక్కడ? అక్కడ ఎక్కడా దృఢత్వం లేకుండా పోయింది. ఎవ్వరు గూడా ఇంతకసలు ఆ ప్రోగ్రామ్ పెట్టారు అనంటే అన్నీ ఉన్నాయని చెప్పి ఎక్కడ ఎవరు ఎందుకంటే అక్క చూసుకోవాలని చెప్పేసి కూర్చుంది. అక్క వీళ్ళు చూసుకుంటారు. ఆళ్ళు తీరే టైంకి అసలు జెండానే లేదు. మళ్ళెవరో ఇంట్లో నుంచి ఒక పాతది తెస్తే అప్పటికప్పుడు ఎక్కిచ్చి చేసి బాబానే చేయించారు అని చెప్పారు. అంత చెత్త ప్లానింగ్ ఆయన ఎప్పుడు చేయడు. ఆయన ఏది చేసినా పర్ఫెక్ట్‌గా చేస్తాడు. సమయానికన్నా ముందే రెడీ అవ్వాలంటాం. సో, ఈరోజు మేము చేస్తుంటాం గదా! ఏ సేవా కార్యక్రమాలైతే పెడతారో అసలు అవే ఉండవక్కడ వస్తువులు. అంటే ఇంకా ఆర్గనైజర్‌లు ఎంత గొప్పగున్నారో దీన్ని బట్టి ఆలోచించొచ్చు. చాలా చూసాను సేవలు. ఏ ప్రోగ్రామ్ అయితే పెడతారో ఆ వస్తువులే ఉండవు. అసలు అవన్నీ పక్కన పెట్టండి. వంట చేసుకొని తీసుకొస్తే స్పూన్లుండవు. ఇంకా వడ్డించే పద్ధతులు చూడాలి ఒక్కొక్కరివి. తెస్తే చిన్న చిన్నయి తెచ్చి ఏదో ఆడుకుంటున్నట్టన్నా వేస్తారు. లేకపోతే అసలు స్పూన్‌లే ఉండవు. మళ్ళా ఆ డబ్బాల మూతలతోటి, దీనితోటి అంటే ఏం ప్లానింగ్ ఉండదు. అక్కడెళ్ళాక చూసుకుందాం. సో, ఇష్టం వచ్చినట్టు మెస్సీగా అవన్నీ సేవలు చేసేసి బాబా చేయించారు అంటారు. మరి అది యాక్చువల్‌గా సేవాదారుల లీడర్‌షిప్ క్వాలిటీస్ లేకపోవడం. ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ లేకపోవడం వల్ల ఏమైపోతదంటే అంత మెస్సీ టైప్ అయిపోతది. సో, సంగమంలో అదే రికార్డ్ అవుతది. అలాంటి వాళ్ళు రాజకుటుంబాల్లో, సత్యుగాల్లో వచ్చే అవకాశమే లేదు. ఎందుకు ఈరోజు బాబా నాయకత్వపు లక్షణాలు డెవలప్ చేసుకోవాలా అంటున్నారు. నాయకత్వపు లక్షణాలు డెవలప్ చేసుకొని ఒక సంఘటనని మనం ముందుండి లీడ్ చేస్తున్నామంటే ఇంక ప్రతిది దగ్గరుండి చూసుకోవాల్సిందే. సో, అలా చూసుకోకుండా నేను చూసుకోలేదు, నేను అనుకోలేదు, నేను మర్చిపోయాను అనంటే ఇవన్నీ సాధారణం ఎందుకసలు ఈ రోజుల్లో టూర్ ఏజెంట్లు ఎవరైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే కూడా బానే చేస్తున్నారు. కానీ మనం ఇంకా ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కూడా అసలు ఉండాల్సిన వస్తువులే లేకుండా, అసలు ఏవి చూసుకోకుండా నేను చూసుకోలేదు, పెట్టలేదు అనంటే అక్కడ లీడర్‌షిప్ క్వాలిటీస్ లేనట్టే అర్థం. ఏంటో అట్లా గాలివాటానికి బతికేస్తున్నాం అంతే. అయితే అయింది. ఒకవేళ ప్రోగ్రామ్ బాగైతే ఓకే. మేమంత దగ్గరుంచి అవ్వలేదనుకో, ఇంక అలా మర్చిపోయాం అయిపోయింది. ఈ మతిమరుపు అన్నదైతే అసలు చాలా డామినేటింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది చాలా చోట్ల. అయ్యో! తెద్దాం అనుకున్నాం అసలు ఇంపార్టెంట్ విషయాలే. సో, ఎందుకు ఇలా జరగాలి అని ఎందుకంటున్నారు? అనుకున్నది అక్కడ జరగలేదు కాబట్టి. అంటే సంకల్పంలో దృఢత్వం లేదు, ప్లానింగ్ లేదు, ఒక సిస్టమాటిక్ అప్రోచ్ లేదు, డిసిప్లిన్ లేదు. సో, ఓవరాల్‌గా డామినేషన్ ఈ రకంగా అనుకున్న ప్రకారం జరగలేదు అనంటే ఖచ్చితంగా ప్లాన్ లేదని అర్థము. ఖచ్చితంగా సోమరితనము, నిర్లక్ష్య భావన ఉందని అర్థం. సో, ఓవరాల్‌గా సేవలు జరిగిపోయి అంతా అయిపోయి అమ్మ బాబా చేశారు, బాబా చేయించారంటారు. బాబా చేయించాడంటే సత్యుగం ఎంత పర్ఫెక్ట్‌గా రచిస్తాడో అంత పర్ఫెక్ట్‌గా చేస్తాడు బాబా. మనలాగా అంత మెస్సీ టైప్‌లో చేయడు.
ప్రతిదాని మెస్సీ టైప్ లో చేసేసుకుని ప్రోగ్రామ్స్ అయిపోయాక అమ్మాయి అయిపోయిందని ఊపిరి పీల్చుకుని ఏదో పెద్ద బరువు దిగినట్టు ఫీల్ అయిపోతుండే. చేస్తున్నామంటే కరెక్ట్ గా చేయలేదని అర్థం. సో దాన్ని బట్టి తెలిసిపోతది అసలు ఒక ప్రోగ్రామ్ రన్ అయింది అని అంటే మనలో నాయకత్వపు లక్షణాలు ఉన్నాయా లేవా అని చెప్పి. నాయకత్వపు లక్షణాలు ఉంటే ఆల్మోస్ట్ నడుస్తది కరెక్ట్ గానే. అది లేనప్పుడే అక్కడ అంతా సమస్యలు అయిపోయి కూర్చుంటది. చేసి అటు తిప్పి ఇటు తిప్పి బాబా మీదే ఏసేస్తాం. సో అందుకే ఇక్కడ ఏమంటారు, ఎప్పటి వరకు కావాలి అనే మాట ఉంటుందో, లేదా ఇలా జరగాలి అంటే మనం అనుకున్నది అక్కడ జరగలేదు కాబట్టి ఇలా జరగాలి అని అంటారో, అప్పుడు విశ్వంలోని సర్వాత్మల కోరికలను ఎలా పూర్తి చేయగలరు అంటున్నాడు. ఎలాగైతే ఏదైనా శక్తివంతమైన బాంబు పడగానే మొత్తం భూమంతా మారిపోతుంది కదా, అలాగే మధువన నివాసీయులు కూడా ఈ అభ్యాసం అనే శక్తివంతమైన బాంబులను అంతర్భూమిలో తయారు చేయాలి, వాటిని తిరిగి ఇక్కడే ప్రయోగించి చూడాలి అంటున్నాడు. సో ఇక్కడ ఏం చేయమంటున్నాడు ఆయన, శక్తివంతమైన బాంబు పడగానే భూమి అంతా మనం చూస్తాం కదా సినిమాల్లో, మనమైతే సినిమాల్లోనే చూసాం భూమి అంతా కంపించినట్టు. అదే విధంగా మధువన నివాస్ ఈ అభ్యాసం అనే శక్తివంతమైన బాంబులను, సో ఏ అభ్యాసం చేయమంటున్నాడు ఇప్పుడు ఇక్కడైనా, పూర్తిగా బ్రహ్మబాబా అని ఏదైతే ఇక్కడ పైన ఎగ్జాంపుల్ ఇచ్చిండో వీటన్నిటిని తయారు చేసి వీటన్నిటిని అభ్యాసం చేసి అంతర్భూమి అంటే మన యొక్క ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్, స్థూలం కాదు, మన యొక్క స్థితి ఆ విధంగా తయారు చేసుకుంటారో ప్రయోగించి అంతర్భూమిలో తయారు చేయాలి, వాటిని తిరిగి ఇక్కడే ప్రయోగించి చూడాలి. సో అంతర్భూమిని తయారు చేసుకుంటాము, మళ్ళీ మన యొక్క స్థితిని మన యొక్క సంకల్పాలని అన్నిటిని ఇక్కడే ప్రయోగించి చూస్తాం. వస్తువు ఎంత శక్తివంతమైనదిగా ఉంటుందో అది అంత సూక్ష్మంగా ఉంటుంది. వస్తువు చిన్నదే ఉంటుంది కానీ చాలా పెద్ద పని చేస్తుంది. అలాగే తరంగాలు కూడా నలువైపులా వ్యాపించేలా ఏదైనా కొత్త విషయం కనిపెట్టండి. అవ్వాల్సిందే అనే సంకల్పం అయితే అందరికీ ఉంది, కానీ ఎందుకు అవ్వటం లేదు? దానికి కారణం ఏమిటి? ప్రత్యక్షంగా జరగటంలో ఎందుకు లోపం వస్తుంది? సో ఇంచుమించు అందరికీ జ్ఞానం తెలుసు. ఇప్పుడైతే నాకు తెలిసి అందరికీ తెలిసిపోయింది. సో జ్ఞానం తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఎందుకు అవ్వటం లేదు? సో ఈ రోజు తరంగాలు నలువైపులా వ్యాపించేలా ఎందుకు జరగటం లేదు? దానికి కారణం ఏమిటి? ప్రత్యక్షంగా జరగటంలో ఎందుకు లోపం వస్తుంది? సపోజ్ ఇప్పుడు ఈ పైదే తీసుకుంటే మనం ఓ ప్రోగ్రామ్ పెట్టాం ఇలా జరగాలి అని చెప్పి. మనం ప్లాన్ చేసాం కానీ జరగలేదు. అప్పుడు ఏమంటారు, ఇలా జరిగేది ఉండే. సో ఆ పరిస్థితి ఎందుకు వస్తోంది మీకు అంటున్నాడు. ఆయన చెప్పి దానికి బాబా ఇచ్చే సమాధానం, అవ్వాలి అనే సంకల్పానికి అడ్డుపడే గోడ ఏది? ఒకవైపు ఇది అవ్వాలి అనే సంకల్పం వస్తుంది, మరోవైపు ఇలా అంతిమ సమయంలో అవుతుందనే సంకల్పం కూడా వస్తుంది. ఇప్పుడు అందరూ ఇలాగే ఉన్నారు, ఇలాగే నడుస్తుంది, ఇలాంటి వ్యర్థ సంకల్పాలనే ఇటుకల గోడ అడ్డుగా వస్తుంది. అది పురుషార్థం యొక్క తీవ్రగతిని ఆపేస్తుంది. దీనిని ఒక దృఢ సంకల్పంతో దుమికి దాటేయాలి. అది ఏమిటి? నేను చేసి చూపిస్తాను అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. అవ్వాలి అనడానికి బదులు చేసి చూపిస్తాను అనే దృఢ సంకల్పం ఎవరికి వారు చేయాలి. ఇతరులను చూడకండి, వినకండి, ఇలా ఒక్కొక్కరు కలిసి సంఘటన అయిపోతుంది. చిన్న చిన్న ఎగ్జాంపుల్సే గనక తీసుకుంటే, ఈరోజు సంఘటనలో ఉన్నప్పుడు ఇది ఒక కామన్ స్టేట్మెంట్ అయిపోయింది. కామన్ డైలాగ్ అయిపోయింది. ఏమంటే వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు. బాబా కూడా మనం ఏమేం మాట్లాడతాం, చేస్తాము అన్నీ ఆయనకి చేరుతూ ఉంటాయి కాబట్టి బాబా కూడా అదే అంటున్నారు. ఎవరిని చూసినా గానీ ఇలాగే నడుస్తున్నారు. ఏదైనా జరిగిందంటే బాబానే చెప్పారు కదా అంతిమంలో జరుగుతది అని చెప్పేసి. సో ఆ రకంగా బాబా కూడా అదే అంటున్నారు. ఒకవైపు ఇది అవ్వాలి అనే సంకల్పం వస్తుంది, మరోవైపు ఇలా అంతిమ సమయంలో అవుతుందనే సంకల్పం కూడా వస్తుంది. మెజారిటీ ఏం చేశారంటే పురుషార్థం చేయకుండా బాబా చెప్పారు అంతిమంలో అవుతుందని, అంతిమానికి వదిలేశారు. ఇదే అంతిమం యాక్చువల్‌గా. ఇప్పుడు అందరూ ఇలాగే ఉన్నారు, ఇలాగే నడుస్తుంది, ఇలాంటి వ్యర్థ సంకల్పాలని ఇటుకల గోడ అడ్డుగా వచ్చేస్తుంది. సో ఇది కూడా చాలా మందిని అబ్జర్వ్ చేశాను నేను. చెయ్యలేకపోతారు. చెయ్యలేకపోయేదాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు అనంటే, అందరూ ఇలాగే ఉన్నారు, ఇలాగే నడుస్తున్నారు. కానీ చూడాల్సిందెవరిని? మెసేజ్ పెట్టండి. అందరూ ఇలాగే ఉన్నారు, ఇలాగే నడుస్తున్నారు అంటున్నారు. కానీ అసలు చూడాల్సిందెవరిని?
సో ఆన్సర్ కరెక్టే. బ్రహ్మబాబాని చూడాలి. స్వయాన్ని చూసుకో. ఇక్కడ ప్రశ్న ఏమడిగాను నేను? అందరిని చూడడం కాదు. స్మృతిలో శివబాబా, కర్మలో బ్రహ్మబాబా ఇంకా రైట్ ఆన్సర్. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ స్వయాన్ని చూసుకోవడం కాదు. ఇక్కడ బాబా ఏమంటున్నారంటే అందరూ ఇలాగే ఉన్నారు, ఇలాగే నడుస్తుంది, ఇలాంటి వ్యర్థ సంకల్పాలన్న ఇటుకల గోడానంటే అందరినీ చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా బ్రహ్మబాబాని చూడాలి. నేను జ్ఞానంలోకి వచ్చి ఈ రోజు వరకు లెక్కేసుకుంటే పరిస్థితులు వచ్చినప్పుడు అసలు బ్రహ్మబాబాని ఎవరు చూడట్లేదు. ఒక్కరినంటే ఒక్కరిని కూడా చూడలేదు. కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాం బ్రహ్మబాబాని చూడండి అని అంటూ ఉంటే కూడా వాళ్ళు వీళ్ళు సో అలా చేస్తే ఏమైతుంది? వాళ్ళని వీళ్ళని చూసి బ్రహ్మబాబాని చూడకపోతే అంటే పురుషార్థం యొక్క తీవ్రగతిని ఆపేస్తుంది. సో పురుషార్థం యొక్క గతి ఎందుకు ఆపేస్తుంది? ఇంక ఇప్పుడు మన భాషలోకి వచ్చేద్దాం. ఎందుకు? చుట్టూ మొద్దు పిల్లల్ని చూసుకుంటున్నాం కాబట్టి. సో నిన్న కూడా చెప్పాను, మొద్దు పిల్లలు, చదువుకోని వాళ్ళు, చాకరీ చేసేవాళ్ళు, లేబర్ క్యాల్స్, అలగా జనం, శుద్ధపూసలు, మూర్ఖులు, ఎప్పటికప్పుడు మాకేమీ తెలియదు, ఈ కేటగిరీలను అంతా పెట్టుకోవద్దని క్లాసెస్ లో చెప్పేస్తూ వస్తున్నాం. ఇదంతా ఇంకా మన భాష ఇంకా. సో అలా చెప్తేనన్నా మీకు అర్థమవుతుందని భాషను దింపాం కిందికి. సో ఇక్కడ మన పురుషార్థం యొక్క తీవ్రత తగ్గిపోతుంది. సో బ్రహ్మబాబాని చూస్తే బ్రహ్మబాబా హైలీ ఎడ్యుకేటెడ్, నంబర్ 1 ర్యాంక్ హోల్డర్. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని చూస్తే వాళ్ళని రీచ్ అవుతామా? పక్కనంతా మొద్దు పిల్లల్ని పెట్టేసుకుంటే రీచ్ అవుతామా? లౌకికంలోనే ఇంత తల్లిదండ్రులు జాగ్రత్తగా చెప్తారు, చదువుకునే పిల్లలతో పాటు ఉండండి అని చెప్పేసి. ఇక్కడ శివబాబా కూడా అదే చెప్తున్నాడు, చదువుకునే పిల్లలు. ఇప్పుడు రాబోయే వాక్యాలు అదే వస్తుంది. ఇదే మురళిలో పేజ్ నంబర్ 113కి రండి. ఆ పేజ్ నంబర్ 113లో సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. సమయ ప్రమాణంగా ఇప్పుడు వ్యర్థం యొక్క నామరూపాలు కూడా సమాప్తి చేయండి. వ్యర్థం మాట్లాడకండి, వ్యర్థ కర్మ చేయకండి, వ్యర్థ సాంగత్యం చేయకండి. వ్యర్థ సాంగత్యం కూడా సమయాన్ని మరి శక్తిని సమాప్తి చేసేస్తుంది అంటున్నారు. సో వ్యర్థ సాంగత్యం అంటే ఏంటి? ఎప్పుడు చూసినా దేహస్థితి, ఎప్పుడు చూసినా నిద్ర, ఎప్పుడు చూసినా సోమరితనము, ప్రతిది ఏంటంటే అక్కడ అసలు బ్రహ్మబాబా స్టాండర్డ్స్ కాదు కదా, మినిమం ప్రపంచంలో ఒక్క స్టాండర్డ్స్ కూడా ఉండవు. ఆధ్యాత్మిక జ్ఞానం కాదు కదా, కనీసం లోక జ్ఞానం కూడా కనిపించదు చాలా మందిలో. ఒక ప్రోగ్రామ్ అంటూ పెట్టాము అంటే ఎక్కడ ఏం దొరుకుతుంది, ఏ టైంకి ఏం చేయాలి, ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తీసుకుంటాం, అక్కడ తీసుకుంటాం అన్న లోక జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ లోక జ్ఞానం కూడా కనిపించదు. ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం మర్చిపోండి. సో బట్టీలు పెట్టినప్పుడు, ట్రైన్లు సేవలు పెట్టినప్పుడు చూస్తాం కదా, ట్రైన్ ఎక్కే దగ్గర నుంచి సేవ అయ్యే వరకు చాలా మందిలో లోక జ్ఞానం కూడా కనిపించదు. అంటే అప్డేట్ చేసుకోరు. అంటే మాకు తెలియదు. కొంతమంది తెలియకపోయినా తెలిసిన వాళ్ళని పక్కన పెట్టుకుని వస్తారు, అది కూడా చేయరు చాలా మంది. ఇలా సొంతగా చేసి ఎక్కడెక్కడో ఇంకా అసలు ఇంకెంత చెప్పినా తక్కువ అన్నట్టే ఉంటుంది. సో ఇక్కడ కూడా బాబా అదే చెప్తున్నాడు, వ్యర్థ సాంగత్యం చేస్తే సమయము శక్తి సమాప్తి చేసేస్తుంది అంటున్నాడు. అంటే టైం అంతా పోతుంది. వాళ్ళు చెప్పే ఆ సోది విన్నీకి పోతుంది, వాళ్ళు వెన్నుపోట్లు వేసారన్న విషయం కూడా తెలియదు. ఎందుకంటే వద్దు సేవలు చేయకు, కూర్చో అంటారు. ఇంకా మనం చేస్తూ పోతే లోకువైపోతాము. ఇంకా మనకి ఎందుకు వచ్చినది, ఎంతలు ఉండాలో అంతలనే ఉందాము, లేకపోతే అందరు మన్నేస్తారు, లోకువైపోతాము. ఇవన్నీ చెప్తూ కూర్చునేసి వాళ్ళు యజ్ఞ ద్రోహులు అయిపోతారు, ఆ యజ్ఞ ద్రోహులకు వీళ్ళు సహయోగులు అయిపోతారు. అమ్మ నిజమే, నా మంచికే చెప్పింది. మరి బ్రహ్మబాబాకి ఎన్ని సమస్యలు రాలేదు? ఇలాగే జ్ఞానం చెప్తే సమస్యలు వస్తే అందరూ ఏమనుకుంటే మనకెందుకు వచ్చింది తలనొప్పిలే అనుకున్నాడు ఆయన. శివబాబా చెప్పారంటే చెప్పారు అంతే. ఇంకా సో ఆ బ్రహ్మబాబాని చూడకపోవడం వల్ల ఏమైపోయిందంటే సేవల విషయానికి వచ్చేసరికి సమస్యలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గుతున్నారు. పక్కనున్న సహయోగులు వెన్నుపోటేశారన్న విషయాన్ని కూడా కనిపెట్టకుండా అమ్మ నా మంచి కోసమే చెప్పారు, సేవలు ఆపేయమంటున్నారు, అది ఇదని చెప్పి హాయిగా ఒళ్ళు దాచుకొని కూర్చుంటున్నారు. సో మనం ఇందాక లాస్ట్ టైం ఏం ముళ్ళు చెప్పుకున్నాం, తను ద్వారా భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు, మనస్సు, సంబంధాలు, జనం అన్ని పోగొట్టేసుకుంటూ ఉన్నారు.
సో ఒక్కొక్క మున్నిని ఈ రకంగా మీరు కలిపి చదివేసుకుంటే మీ 84 జన్మల్ని ఇప్పుడే అంచనా వేసేసుకోవచ్చు. మీ 84 జన్మల్లో మీరు ధనవంతులుగా పుడతారా? విద్యావంతులుగా పుడతారా? మీ పక్కనుండే సహయోగులు ఉన్నతమైన వాళ్ళా? లేకపోతే మీకు వెన్నుపోట్లేసేవాళ్ళా? అన్నీ మీకు ఇప్పుడే తెలిసిపోతాయి. మీరు ఖచ్చితంగా గనక ఇప్పటి వరకు చెప్పిన మురళీలను బట్టి ఆత్మపరిశీలన చేసుకుంటే. సో, చేసుకుని మార్చాలనుకుంటే ఇప్పుడే మార్చాలి. ఇప్పుడే ఆ రకమైన ఎవరైతే వెన్నుపోట్లేసేవాళ్ళు ఉన్నారో, సేవలు చెయ్యొద్దు మీరు, పెట్టొద్దు, ఇవన్నీ ఏదైతే అంటూ ఉంటారో, అలాంటి సాంగత్యం నుంచి పోతే పోయినాయి సంబంధాలు. బాబానే చెప్తున్నాడు గదా! అలాంటి సాంగత్యం నుంచి సమాప్తి చేసేయండి అంటున్నాడు. వ్యర్థ సాంగత్యం కూడా సమయాన్ని మరి శక్తిని సమాప్తి చేసేస్తుంది. సో, ఎవరైనా అలా సమయాన్ని వ్యర్థం చేస్తుంటే మన శక్తిని చెప్తాము. అమ్మ ఇలా వ్యర్థం చెయ్యొద్దు అని. నచ్చితే మనతో పాటు ఉంటారు. నచ్చకపోతే వాళ్ళు వ్యర్థం ఎక్కడైతే వాళ్ళకి సూట్ అవుతదో అటెళ్ళిపోతారు. సో, శ్రీమంతం ఉన్న తర్వాత ఎక్కడ గూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మేము చెప్తుంటాం. చాలా మంది గ్యాప్ ఇవ్వకుండా వ్యర్థం మాట్లాడుతూ ఉంటారు. చెప్తూ ఉంటాం ఆపండి చెత్తనని జెప్పి. వాళ్ళకి నచ్చితే ఉంటారు లేకపోతే ఎవరో మనకు చెత్త ఇస్తుంటే ఎందుకు తీసుకోవాలి? శ్రీమతం స్ట్రెయిట్‌గా చెప్తూనే ఉన్నాడు కదా ఆయన. సో, సాంగత్య దోషం నుంచి జాగ్రత్తగుండండి. వ్యర్థాన్ని సమాప్తి చెయ్యండి. సో, బ్రహ్మబాబా లాగా బేహద్దు మాటలు, బేహద్దు వినటం. సో, అప్పుడేమవుతది? అపకారికి కూడా ఉపకారం చేయమన్నాడు గాబట్టి శక్తి ఇస్తాము. మళ్ళా ఆ మురళిని వదిలేయకూడదు. సో, ఆ రకంగా మన గురించి మనం అలాంటి అట్లా వ్యర్థం మాట్లాడకండి అని చెప్తే కోపాలొచ్చేస్తాయండి. ఎందుకంటే ఆత్మకు అది వ్యర్థం కరెక్ట్ అనిపిస్తోంది. ఒక మురళిలో ఏమనుందనంటే, ఏ ఆత్మైన పురుషార్థం చేస్తుందంటే ఆత్మకది నంబర్ 1 పురుషార్థం అంటాడు. సో, ఈరోజు సపోజ్ ఒక మురళీలు చదివితే ఈ మురళీలే ఉన్నాయనుకోండి. ఒక మురళి చదివితేనే ఎక్కువైపోయిందనుకో ఆత్మకు అదే రైట్ అనిపిస్తది. అన్ని మురళీలు చదివినా ఇంకా తెలుసుకోవాలన్నది కొంతమందికి రైట్ అనిపిస్తది. సో, ఎవరికి వాళ్ళకది రైట్ అనిపించినప్పుడు, మనం కూర్చొని అనవసరంగా టెన్షన్ పడ్డం వేరు. అనవసరం అక్కడ సారీ. సో, అందుకే ఇక్కడ మురళీలు ఏమంటున్నారు? ఇప్పుడు అందరూ ఇలాగే ఉన్నారు, ఇలాగే నడుస్తుంది. అంటే వ్యర్థ సంకల్పాలన్న ఇటుకల గోడను కట్టుకోకండి అంటున్నారు. ఎందుకంటే మెజారిటీ ఇదే తప్పు చేస్తున్నారు. ఏ ఆత్మన్న పురుషార్థం చెయ్యకపోతే, వాళ్ళు చెయ్యటం లేదు, చేయటం లేదని ఈళ్ళు టెన్షన్ పడతా ఉంటారు. ఆళ్ళు బానే ఉంటారు. సో, చాలా మంది చేయకుండా ఎక్కువగా నిద్రలు పోతూ ఉంటారు. సేవలు గూడా ఏదో కేర్‌లెస్‌గా చేసేస్తూ ఉంటారు. సో, మనం ఎందుకు టెన్షన్ పడ్డము? మనం చెప్తాము, అమ్మ ఇదిగో ఈ టైం ఉంది దీన్ని కేటాయించుకో అనంటే మేము కేటాయించుకోము. మేము అలాగే వ్యర్థం చేసుకుంటూ పోతాము అనంటే మనం ఎందుకు మనది మనం చూసేసుకోవడం బెటర్ కదా! సో, అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు బాబా. ఇతరులను చూడకండి, వినకండి అంటున్నాడు. సో, ఎవరిని చూడాలి? బ్రహ్మబాబాని చూడాలి. ఎవరిని వినాలి? శివబాబా చెప్పేది వినాలి. సో, అందుకే ఈ మధ్య గూడా మన చుట్టూ ఉన్నోళ్ళంతా చదువుకోని వాళ్ళైనా, చుట్టూ ఉండే వాళ్ళంతా సోమరితనంతో నిద్రపోతున్నా గాని, మనం అలర్ట్‌గా ఉండగలిగామంటే స్థితి బాగా పెరిగిందని అర్థం. అందరూ పడుకుంటే నాకు నిద్రొచ్చిందంటే ఇంక మనకు వాళ్ళ యొక్క తరంగాల ప్రభావం మన మీద పడుతుందని అర్థం. బుద్ధి యొక్క సోమరితనము, తని యొక్క సోమరితనం. ఎందుకంటే పగటిపూట చాలా మంది నిద్రపోతూ ఉంటారు. ఎందుకంటే రాజయోగులకు బాబా శ్రీమతం ఆ దినచర్య పెట్టనే లేదు. సో, పగటిపూట నిద్రలు పోవడం అనేది ఇంచుమించు చేసుకున్న కర్మల్ని బట్టి ప్రజాయోగులనే వస్తది. లేదు ఇక పూర్తిగా రివర్స్ ఎళ్లారంటే అంటే అన్ని ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఒక నిద్రనే కాదు. సో, రాజయోగులైతే మాత్రం బ్రహ్మబాబా చెప్పినట్టు ఈ తర్వాత పేజీలో ఆయన అదే చెప్పాడు. రాత్రి గూడా ఆలోచించాడని జెప్పేసి. సో, రాజయోగులైతే రాత్రి పూట యోగ నిద్ర తీస్తారు. ప్రజాయోగులు దాసదాసీలైతే పగటి పూట అంటే సాధారణ పురుషార్థం. బుద్ధి యొక్క సోమరితనం, తనువు యొక్క సోమరితనం. సో, కాబట్టి అలా అందరూ పడుకున్నారు కదా అని చెప్పి అందరూ అలాగే ఉన్నారు, ఇలాగే నడుస్తున్నారు. ఇంక అనుకుని తర్వాత అందరూ చదువుకోకుండా అలా కూర్చొని ఏదో ఆలోచించుకోవడమో, ఏదో మాట్లాడుకుంటే అందరూ అలాగే ఉన్నారు, అలాగే నడుస్తున్నారు. సో, అందరూ ఏది చేస్తే నేను అది చేస్తానంటే అందరితో పాటొస్తాం. బ్రహ్మబాబా ఏం చేస్తున్నారని చూసి అది చేస్తే బ్రహ్మబాబాతోటొస్తాం. ఇదే సింపుల్. ఇంత మురళి అంతా చెప్పే కన్నా 4 పేజీల మురళి చెప్పే కన్నా సింపుల్‌గా చెప్పాలి అంటే మీరందరిని గనక చూస్తే, అందరూ చెప్పేది గనక వింటే అందరితో పాటొస్తారు. బ్రహ్మబాబా గనక చూస్తే, బ్రహ్మబాబాని చూసి శివబాబాని వింటే, బ్రహ్మబాబాతో పాటొస్తారు. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైన ముందుకెళ్ళిపోతారు.
సో కాబట్టి దీనిని ఒక దృఢ సంకల్పంతో దుమికి దాటేయాలి. అదేమిటి? నేను చేసి చూపిస్తాను అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. అవ్వాలి అనడానికి బదులు చేసి చూపిస్తాను అనే దృఢ సంకల్పం ఎవరికి వారు చేయాలి. ఇతరులను చూడకండి, వినకండి. ఇలా ఒక్కొక్కరు కలిసి సంఘటన అయిపోతుంది అంటున్నారు. సో అందుకే ఒకసారి క్లాస్‌లో కూడా చెప్పాను. ఎవరైనా సంకల్పాలు చేసేటప్పుడు చేసి చూపిస్తాను అనంటే బాబా శ్రీమతం ఫాలో చేసినట్టు. ఏమో నా వల్ల అయితదో కాదో తెలీదు. ట్రై చేస్తాను. ఈ ట్రై చేస్తాను అంటే దాని అర్థం ఏంటి? రెస్పాన్సిబిలిటీ అన్నది లేదు. దృఢత్వం అన్నది లేదు. అంటే ఆత్మకి తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేదు. అంటే తన యొక్క శక్తి మీద, తనలో ఉన్న పొటెన్షియల్ మీద ఆత్మకి నమ్మకం లేదు. అందుకే నేను ట్రై చేస్తాను. కానీ శ్రీమతం ఏం చెప్తుంది? నేను చేసి చూపిస్తానన్న సంకల్పం దృఢంగా చేస్తే, ఆ లక్ష్యం ఉన్నప్పుడు ఆ లక్షణాలొచ్చి చేసి చూపిస్తారు. మన వల్ల కాదేమో, అన్ని సేవలు మనకెట్లయితే ఈ వెబ్‌సైట్ పెడదాం అనుకున్నప్పుడు కూడా చాలా మంది అన్నారు. అమ్మో! మన వల్ల ఎక్కడవుతది అని చెప్పి. ఎందుకు ఆ మాట అన్నారు? తండ్రి శివబాబాని మర్చిపోయారు కాబట్టి. తండ్రి శివబాబా అన్న విషయం గనక అక్కడ గుర్తుండి, ఆయన వారసులమని అయితే అలాంటి మాటలు రావు. ఆయన వారసులు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే హద్దు యొక్క సేవలు చేస్తారు. ఏదో ఒక చిన్న సేవ చేసుకుంటారు ఇలా. నేను ఇదొకటి చేసుకుంటాను, అదొకటి చేసుకుంటాను అని చెప్పి హద్దులోకి వెళ్ళిపోతారు. అమ్మో! అన్ని సేవలైతే కన్‌ఫ్యూజ్ అయిపోతాం మేము. అన్ని సేవలైతే మన వల్ల కాదేమో. ఇప్పుడు నేను పెట్టేటప్పుడు ఆల్‌మోస్ట్ 6 భాషలు పెట్టేసాను. ఎందులో? మన వెబ్‌సైట్‌లో. అందులో 3 వచ్చు. తెలుగు మిగిలినవి రావు. సో, రావు కదా అని చెప్పి ఆగిపోతామా? సో, బాబా ఎక్కడి నుంచైనా సహయోగుల్ని పంపిస్తారు. ఆ టైంకొచ్చినప్పుడు అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో, ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయాలా అంట. అంతే తప్పితే నాకు రాదు, కాదు. సో, ఇదంతా సాధారణ పురుషార్థం. సో, అందుకే ఇక్కడ వాళ్ళని, వీళ్ళని చూడకండి అంటారు. మెజారిటీ ఏం చేస్తారంటే బాబా మీద నమ్మకం లేకపోవడం వల్ల బ్రహ్మ బాబా లాగా బేహద్దు సేవలు చేయకుండా హద్దు సేవ చేసుకుంటే ఏదో ఒక చిన్నగా నా మటుకు నేను ఇంత చేసుకుంటాను అని సేవలు చేసుకోవచ్చు. పుణ్యం వస్తది. రాదని మేము అనట్లేదు. కానీ బ్రహ్మ బాబా సమానంగా రారు అంతే. ఎందుకంటే ఆయన అన్ని బేహద్ సేవలు ఆయన ఏం చేస్తారని చెప్పి స్టార్టింగ్ లోనే చెప్పాను. అందరిని అండర్‌లైన్ చేసుకోమన్నాను కాబట్టి చేసుకోండి. మీరు ఇప్పుడు చూసుకోండి. చూసుకుంటే మీకు తెలిసిపోతారు. బ్రహ్మబాబా తోటొస్తారా? లేకపోతే అందరితో పాటొస్తారా అని చెప్పి. సో, కాబట్టి నేను చేసి చూపిస్తాను అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. అవ్వాలి అనడానికి బదులు చేసి చూపిస్తాననే దృఢ సంకల్పం ఎవరికి వారు చేయాలి. ఇతరులను చూడకండి, వినకండి. కానీ ఈ క్లాసు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను గమనించింది ఏంటంటే చాలా మంది భాష మారింది. మొన్న మా సండే రోజు ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత చేశాక సేవలేమన్నా అలాట్ చేస్తుంటే గూడా, ఇప్పటివరకు చేసిన వాళ్ళందరూ చేస్తామని చెప్పి చేశారే గానీ, మళ్ళీ సాకులు, సోదులు మొదలుపెట్టలే. ఆ విషయంలో మార్పొచ్చిందనే అనుకోవచ్చు. సో, ఇలా ఒక్కొక్కరు కలిసి సంఘటన అయిపోతుంది. 1, 2 కలిసి 12 అవుతుంది. ఇలా ముందుకు దూకండి. అప్పుడే బాబా సమానంగా బేహద్ సేవాదారిగా కాగలరు. అర్థమైందా సేవాదారుల గొప్పతనం ఏమిటో? మొదట ఈ సేవ. వేర్వేరు గ్రూపులను తయారు చేయండి. సో, ఇప్పుడు ఏం సేవలు చేయాలో చెప్తున్నాడు బాబా. సో, వేర్వేరు గ్రూపులను చేయండి. ఆదిలో పురుషార్థిల గ్రూపు ఉండేది. విశేష పురుషార్థిల గ్రూపు ఉండేది. దానిలో మీకోసం ఒక వారం రోజులకు ప్లాన్ తయారు చేసుకోండి. అమృత వేళ ఏమి సంకల్పం చేయాలి? క్లాస్‌లో ఏమి విశేషత తీసుకురావాలి? కర్మ చేసేటప్పుడు ఏమి లక్ష్యం ఉంచుకోవాలి? సాయంత్రం యోగంలో ఏమి విశేష ధ్యాస ఉంచుకోవాలి? విహరిస్తూ ఏ రకంగా మనసాసేవ చేసి తరంగాలను వ్యాపింపచేయాలి? రాత్రి ఏ విషయాలను పరిశీలించుకోవాలి? ఇలా గ్రూపుగా తయారై పోటీ చేయండి. ఇలాంటి మానసిక ఉల్లాసం ఉండాలి. ఏదైనా కార్యక్రమంలో అయితే అల్పకాలికంగా చేస్తారు. కానీ మనసు యొక్క సంకల్పం అయితే అవినాశిగా ఉంటుంది. చేస్తాం మరియు ఫలితం చూపిస్తాం అని సంకల్పం చేయాలి. అప్పుడే నలువైపులా తరంగాలు వ్యాపిస్తాయి. ఒక సమయంలో ఒకే సేవ కాదు, 2 సేవలు చేయండి అంటున్నారు. సో, ఇప్పుడు ఏదైతే ఈ విషయం ఈ మురళిలోనే కాదు చాలా చోట్ల ఉంది. సంఘటనగా ఫార్మ్ అవ్వండి, చెయ్యండి అని పెట్టి. అందుకే మీకు ఎవరెవరైతే ఇప్పుడు ఈ జూమ్ క్లాసెస్ ద్వారా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తున్నారో వాళ్ళందరిది ఒక లిస్ట్ పెట్టేసాం వాట్సాప్ గ్రూప్‌లో అప్పుడు. సో, వాళ్ళకి మీరు ఫోన్‌లు చేసి పరిచయాలు పెంచుకుని మీ అంటే ఫోన్‌లు ఉన్న చోట ఇంకా మనకేమి ప్రాంతాలతోటి సంబంధం లేదు. ఇప్పుడు మేము హైదరాబాద్‌లో ఉన్న మొత్తం అందరూ వినట్లేదా? సో, మా ప్రాంతంలోనే మేము ఒక సంఘటన ఫార్మ్ అయితాము. నాకు నచ్చిన వాళ్ళతోటే నేను సంఘటన ఫార్మ్ అవుతాను. నా కులస్తులతోటే నేను సంఘటన ఫార్మ్ అయితామంటే ఇంక బ్రహ్మబాబు అక్కడ, మనం ఇక్కడ. అలా కాదు. అందరితోటి సంబంధ సంప్రదింపులు మెయింటైన్ చేయాలి.
ఒకరికొకరు సహయోగం ఇచ్చుకోవాలి. ఒకవేళ వాళ్ళు వ్యర్థంగా ఉంటే వాళ్ళని సమర్థంగా తయారు చేయాలి. అపకారికి మరియు అలా కాకుండా ఇంకా అలాగే ఉండి సమయం వృధా అవుతుందంటే ఇక్కడ చెప్పినట్టు సాంగత్య దోషం. అంటే వ్యక్తికి పరిస్థితి మారుతది. అంతేగాని ఏదో ఒకటి పట్టేసుకొని బాబానే చెప్పారని కాదు. బుద్ధి వాడాలి. క్లాసుల్లో అందుకే చెప్పాము. ఎవరితో సాంగత్యంలో ఉండకూడదనేది బాబాని అడిగి చేస్తే ఇంకా మరి మంచిది. తండ్రి సలహా తీసుకొని చేస్తే ఏ సమస్యలు ఎందుకంటే కొద్దిసార్లు ఏమవుతదంటే కొంతమంది మొదటిసారి పరిచయం అయినప్పుడు వ్యర్థమే ఎక్కువుంటది. ఎందుకంటే అప్పుడే వచ్చారుగా. కానీ ఉన్నట్టుండి సడెన్‌గా మారిపోయే అవకాశాలుంటాయి. అలాంటివి గూడా చూసాను నేను. కాబట్టి మొదటి పరిచయానికే నిర్ణయాలు తీసేసుకోవద్దు. కొంతమంది మొదటి పరిచయంలో చూడ్డానికి బానే ఉంటారు డీసెంట్‌గా. సడెన్‌గా ఏమైపోద్దంటే మాయ ఆవరించేస్తది. మాయ ఆవరించేసి యజ్ఞద్రోహులయిపోతూ ఉంటారు. ఆళ్ళు యజ్ఞద్రోహులయ్యారన్న విషయం గూడా ఆళ్ళకి తెలీదు. మేము చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాం అనుకుంటారు. కానీ యజ్ఞద్రోహులయిపోయారన్న విషయం కాబట్టి ఎవరు ఏ టైంకి యజ్ఞ సంయోగులవుతారు, యజ్ఞద్రోహులవుతారో తెలీదు. ఎందుకంటే ప్రోగ్రాములు పెట్టినప్పుడు సరే అంటారు. తీరా మనసా సేవ అని చెప్పేసరికి రాకుండా ఉంటారు. అయితే షాపింగ్‌లకెళ్ళిపోతారు. అయితే నిద్రలకెళ్ళిపోతారు. మా ఎదురుంగానేమో సరే అనేస్తారు. వాళ్ళకి నచ్చిందని చేసేసుకుంటూ ఉంటారు. అది యజ్ఞద్రోహం అన్న విషయం గూడా వాళ్ళకి తెలీదు. అసలు ఆలోచన గూడా వాళ్ళకి రాదు. ఆ స్థితిలో ఉన్నారు. కొంతమంది వచ్చేటప్పుడు ఇలాగే సర్లే ఎళ్దాం సైట్ సీయింగ్ అది ఇది అని వస్తారు. తీరా అక్కడికొచ్చేసరికి అరె! లేదు మనం గూడా చెయ్యాలి. మనం గూడా మనసా సేవ చెయ్యాలి. ఇంకా సేవలు చేసుకుని అని ఇలా మారిపోతారు. సో, ఎవరు యజ్ఞ సంయోగులవుతారు, యజ్ఞద్రోహులవుతారన్నది మనకు తెలీదు. కాబట్టి వెంటనే నిర్ణయాలు తీసేసుకోవద్దు. సో, ఆత్మని పరిశీలించి, ఆత్మని ఉన్నతి వైపుకు తీసుకెళ్లే ప్రయత్నమే చెయ్యాలి. ఒకవేళ వాళ్ళు గనక ఉన్నతి వైపు వెళ్తే ఓకే. ఫైన్. ఒకవేళ ఉన్నతి వైపు వెళ్ళకుండా ఈ రకంగా యజ్ఞద్రోహం చేస్తూ పోతుంటే మనం ఏమి టెన్షన్ పడక్కర్లేదు. వాళ్ళంతట ఆళ్ళే దూరం అయిపోతారు. సో, సంబంధాలు చెడిపోతాయేమో అని భయపడాల్సిన అవసరం లేదు. అందుకే ఈ విషయాలు నా అనుభవం ప్రకారం చెప్తున్నాం. ఎవరైతే యజ్ఞద్రోహులవుతారో నిజాయితీ లేకుండా ప్రవర్తిస్తారో వాళ్ళంతట వాళ్ళే రావడం మానేస్తారు. మనం వద్దు అని చెప్పాల్సిన అవసరం గూడా లేదు. సో, కాబట్టి మన స్థితి మీద ఫోకస్ పెట్టాలి. పెట్టినప్పుడు ఏమైద్దంటే యజ్ఞ సంయోగులేమో అని అంటుంటారు. యజ్ఞ ద్రోహులు వాళ్ళకి తెలియకుండా ఆళ్ళే దూరం అయిపోతారు. ఎందుకంటే ఆళ్ళకి నచ్చవు సేవలు. సేవలు నచ్చకపోవడం వల్ల ఏమైతారు ఆళ్ళే దూరం అయిపోతారు. ఇంక మనం వాళ్ళొచ్చి ఇంకేదో విఘ్నం వేసేస్తారేమో, ఏం వేసేస్తారో అని మనం ఏం టెన్షన్ పడక్కర్లేదు. మన స్థితి శివబాబా, బ్రహ్మబాబా సమానంగా పెట్టేసుకోవాలి. యజ్ఞ సంయోగులొస్తారు. సంయోగం ఇచ్చినంత సేపుంటారు. ఎప్పుడైతే వాళ్ళలో ఆ మాయొచ్చేసి ఆ యజ్ఞద్రోహులయిపోతారో వాళ్ళెళ్ళిపోతారు. మనకర్థమవుతది ఆ విషయం గాని, ఇంక మనం వెళ్లి మీరు యజ్ఞద్రోహులు అని చెప్పలేం. చెప్పాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే అందరికీ బాబా బుద్ధిచ్చాడు కాబట్టి ఎవరిది వాళ్ళు వాడుకోవాలి. వెళ్లి ఎవరికైనా మనం ఆ రకంగా మీరు తప్పు చేస్తున్నారంటే ఎవరికి నచ్చుతుంది? అసలు ఎవరు ఒప్పుకుంటారు? నిజంగా అంత ఒప్పుకునే తెలివితేటలే ఉంటే అసలు యజ్ఞద్రోహులు ఎవరు గదా! సంఘటనలో ఉన్నప్పుడు నలుగురితో పాటు పోతారు గదా! నలుగురితో పాటు ఎళ్ళకుండా ఏదో పాతకాలం సామెతను చూసారా? ఊరందరిది ఒక దారైతే ఉలిపిరి కట్టదో దారన్నట్టు. సో, మెజారిటీ నేను చూస్తుంటాం గదా! సంఘటనలు ఇమ్మడలేకపోతూ ఉంటారు. సంఘటనతో పాటు పరివారంతో ఒకటై నడవాలి, కలిసి నడవాలని ఇదే ఉండదు. ఎందుకంటే చాలా సార్లు చూస్తుంటాం గదా! గైడ్‌లైన్స్ ఇస్తూ ఉంటాం. ఈ గైడ్‌లైన్స్ ఒకటుంటే అవోటి చూస్తారు. అందుకే వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడుతున్నాం. ఒకవేళ కాదు అనుకుంటే సొంత సేవలు పెట్టేసుకోండి. అది హ్యాపీ ఇంకా. ఎందుకంటే ఈరోజు మేమేవైతే ఈ ఫౌండేషన్, ఈ సంస్థలు పెట్టామో అందరూ పెట్టుకోవచ్చు. అలా అందరూ ఒక బ్యానర్ కింద పెట్టేసుకొని, ఎవరికి వాళ్ళు పెట్టేసుకొని, సొంత సేవలు పెట్టేసుకుంటే ఏ సమస్య ఉండదు. అటు తిప్పి, ఇటు తిప్పి ఎలాగో శివబాబానే ప్రత్యక్షం చేయాలి. సో, కలిసుండి విడిపోయి యజ్ఞద్రోహులయ్యే కన్నా, విడిపోయి ఒకరికొకరు సంయోగం ఇచ్చుకోవడం ఎంతో ఉత్తమం. అట్‌లీస్ట్ పాపం జమ గాకుండా ఉంటది. సో, అందుకే గ్రూప్‌లో మరీ పెడుతున్నాను. నచ్చకపోతే పెట్టేసుకోండి సొంత సేవలు. ఇంకా హ్యాపీగా మీరు స్వతంత్రంగా మీకు నచ్చినట్టు చేసేసుకొని ఇంకా ఫాస్ట్‌గా బాబాని ప్రత్యక్షం చేయొచ్చు. సో, ఆ రకంగా సంఘటనలో ఉన్నప్పుడు, ఈ రకంగా బాబా ప్లాన్‌లు తయారు చేసుకొని చేయాలంటారు. ఉన్నప్పుడు సమస్యలు గూడా ఒస్తాయి. వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలన్నది గూడా బాబా ఈ రాబోయే వాక్యాల్లో చెప్తూ పోయారు. సో, మనం సంఘటనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సంఘటన యొక్క నియమాలు పాటించాల్సిన నియమాలు ఇన్ ద సెన్స్ గైడ్‌లైన్స్. మళ్ళీ నియమాలంటే మళ్ళీ స్థూలంగా ఎళ్ళిపోతారేమో అందుకే పదం మారుస్తున్నాను గైడ్‌లైన్స్. మన గ్రూప్ యొక్క గైడ్‌లైన్స్ నచ్చకపోతే గౌరవంగా తప్పుకోవాలంతే. కానీ మేము గ్రూప్‌లో ఉంటాము. కానీ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వము అనంటే అది మళ్ళీ యజ్ఞద్రోహం కిందే వస్తది కదా!
సో కాబట్టి ప్రతి నిమిషం ఆలోచించాలి. ఎందుకైనా సంఘటనలు ఉండమంటున్నాడు? సంఘటనలు ఎప్పుడు పిల్లవాడు అవ్వాలి? ఎప్పుడు యజమాని అవ్వాలి? సో సంఘటన అంతా కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారన్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడాలి. అది పడలేదు అనంటే అక్కడ నిజాయితీ లేనట్టే గదా! సో ఆ రకంగా గ్రూప్ గైడ్‌లైన్స్‌కి కట్టుబడలేమన్నప్పుడు మనం సెపరేట్‌గా గ్రూప్ పెట్టేసుకొని మన సొంత గైడ్‌లైన్స్ పెట్టేసుకోవాలి. అట్‌లీస్ట్ పాపమన్నా జమ గాకుండా ఉంటాం. సో ఆ రకంగా ఎవరికి వాళ్ళు ఇప్పుడు బాబా చెప్పినట్టు ఈ శ్రీమతం ఏదైతుందో దీన్ని ఆల్రెడీ సేవాదారులు ఎవరెవరైతే యాక్టివ్‌గా ఉన్నారో గ్రూప్‌లో వేశాం కాబట్టి అందరూ ఆ రకంగా మీకు యాక్చువల్‌గా లెక్క ప్రకారం చూస్తే అయితే అందరితోటి సర్దుకుపోగలగాలి. సరే ఇప్పుడు ఇంకా మీ స్టేజ్ చూసుకోండి. ప్రైమరీ స్టేజ్ ఉందా? అడ్వాన్స్ స్టేజ్ ఉందా? ఒకవేళ ప్రైమరీ స్టేజ్‌లో ఉంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ప్రైమరీ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీరు ఏకంగా బ్రహ్మబాబా టైప్‌లో వ్యతిరేకులకు గూడా వరదానాలు ఇచ్చేసి వెళ్ళిపోయి అంత సమాజాన్ని ఎదుర్కొనే అంత శక్తి మీకుండదు కాబట్టి కొంతవరకు ప్రైమరీ స్టేజ్‌లో కొంత సాంగత్యం చూసుకొని ఆ తర్వాత మీ స్థితి పెరిగాక ఇంక బ్రహ్మబాబా టైప్‌లో వెళ్ళిపోవచ్చు. సో ఈ శ్రీమతం ఏదైతే ఉందో వీలైనంత మటుకు అందరూ ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకొస్తే సంఘటనల గుండి సేవ చేస్తే ధారణకు మార్కులు పడి 108లోకి తీసుకొస్తా అంటాడు. మేము సంఘటనలో ఉండము. ఒకవేళ సంఘటనలో ఉన్నా మేము గైడ్‌లైన్స్ ఫాలో అవ్వము. సంఘటనలో పరివారంతో కలిసి నడవము అనంటే బాబా ధారణకి మార్కులు వెయ్యరు. ప్లస్ మీది నుంచి మీరు వ్యతిరేక దిశలో వెళ్తున్నారు కాబట్టి ఇంకా మైనస్‌లోకే వెళ్తారు. సో, కాబట్టి ఎప్పుడైనా ఒక సంఘటనలోకి వెళ్తున్నారంటే, ఆ సంఘటనలో ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో, చేస్తున్నారో గైడ్‌లైన్స్ ఏంటో తెలుసుకోండి. ఈరోజు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. సపోజ్ మనం సండే పెట్టాం ప్రోగ్రామ్. దేనికి పెట్టాం ఆ ప్రోగ్రాము? సేవల కోసమే పెట్టాం. సో, టైమింగ్స్ ఏంటి? ఏం చేస్తారు? సో, ఈ గైడ్‌లైన్స్ అన్నీ తెలుసుకొని మీకొకవేళ నచ్చితేనే రండి. తర్వాత ఇప్పుడు సమర్థ సంకల్పాల ఖజానా ఉంది. క్యాన్వా ఉంది. వీటికి గైడ్‌లైన్స్ పెట్టాం. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. నచ్చకపోతే సొంత గ్రూపులు పెట్టేసుకోవడమే. పెట్టేసుకొని మన క్రియేటివిటీని, మన యొక్క అభిప్రాయాల్ని వీటన్నిటిని అక్కడ తీసుకోవచ్చు. అదే చెప్తున్నాను. సంఘటనలో ఉండాలి అనంటే సంఘటనలు ఫార్మ్ అవ్వండి అంటున్నాడు బాబా ఇక్కడ. సో, ఫార్మ్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఏ రకంగా ఎందుకంటే చాలా మందికి సంఘటనలో ఉండి మేము తప్పులు చేస్తున్నామన్న విషయం కూడా తెలియట్లేదు. చెప్పలేని పరిస్థితి మాది. ఎందుకంటే ఆత్మ కన్నా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే ఎవరికీ నచ్చదు. ఎందుకంటే ఆత్మకు అది కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి చేస్తున్నారు. కరెక్ట్ అనిపించకపోతే చెయ్యరు గదా! సో, మాకు చెప్పలేని పరిస్థితులొస్తున్నాయి కాబట్టి ఏ గ్రూపులన్నా చేరండి. ఇప్పుడు ఈ గ్రూప్‌లోనే కాదు ఎక్కడైనా గాని ఫస్ట్ ఎళ్లి గైడ్‌లైన్స్ తెలుసుకోండి. ఆ గ్రూప్‌లో ఏమైనా గైడ్‌లైన్స్, రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ మీకు నచ్చితే ఫైన్. లేదు అనుకుంటే ఇంకెక్కడైనా మీకు నచ్చిన రూల్స్ ఉంటే ఆ రూల్స్ ఉన్న గ్రూప్స్‌కెళ్ళిపోవడమే. లేదు అనుకుంటే మీ సొంత సంఘటన పెట్టేసుకోవడమే. పెట్టేసుకొని మీ స్థితి పెరిగిన తర్వాత ఇంక ఏ గ్రూపులున్నా నేను నెగ్గుకు రాగలననుకుంటే అప్పుడు మనం వేరే గ్రూపులు పూర్తిగా బ్రహ్మబాబా సమానంగా ఎళ్ళాలి అనుకున్నప్పుడు అట్లెళ్ళొచ్చు గానీ, మన స్థితికి తగ్గట్టు సంఘటనలోకెళ్ళడం బెటరు. లేకపోతే సమస్యలొచ్చినప్పుడు చాలా మంది బాబా అంటాడు చూసారా? చాలా మంది పురుషార్థి జీవితాన్ని సమాప్తి చేసుకుంటున్నారు. అట్లా చాలా మంది పురుషార్థి జీవితాన్ని సమాప్తి చేసేసుకుంటారు. కారణం ఏంటంటే సంఘటనల సమస్యల వల్ల. ఇంక మేమేం చేయం మనసా సేవ చేసేసుకుంటాం అంటాడు. ఇప్పుడు బ్రహ్మబాబాని చూస్తే సమస్యలొచ్చాయని చెప్పి, అమ్మో! నేనింక జ్ఞానం చెప్పను. నేను సేవలకు రాను. నేను మనసా సేవ చేసుకుంటానని ఎప్పుడైనా బ్రహ్మబాబా అన్నారా? అనలేదు గదా! సో, అందుకే బ్రహ్మబాబా తోటి మ్యాచ్ అవుతున్నామా లేదా అని చూసుకోమని చెప్పడానికి కారణం అదే. సో, ఇప్పుడు ఈ శ్రీమతం ఏదైతే ఉందో, ఈ సంఘటన అన్నది గనక మీరు ఫార్మ్ అయ్యి, ఆ రకంగా సేవలు చేసుకుంటూ పోతుంటే ధారణకి మార్కులొస్తే మీరు ఇంకా బాగా పూర్తిగా ఎవ్వరితోటైనా మీరు ఏమంటారు దాన్ని సాంగత్యంలోకొచ్చి వాళ్ళలో పరివర్తన తీసుకురాగలరనుకుంటే ఇంక పూర్తిగా బ్రహ్మబాబా టైప్‌కొచ్చేస్తాం. సో, బ్రహ్మబాబా సాంగత్యంలో కూడా ఎంతో మందొచ్చారు గానీ అందరూ మారలేదు. మారకపోయినా మరి ఆయనకు మార్కులు ఎట్లా పడ్డాయనంటే ఆయన చేసేటప్పుడు నిజాయితీగా చేశారు. కానీ ఎవ్వరు ఎవరి బుద్ధిని కంట్రోల్ చేయలేం. శివబాబా గూడా ఎవరి బుద్ధిని కంట్రోల్ చేయరు. బ్రహ్మబాబా గూడా ఎవరి బుద్ధిని కంట్రోల్ చేయరు. ప్రేరణ ఇస్తారంతే. సో, ఆ ప్రేరణ ఇచ్చినప్పుడు అవతల వాళ్ళు ప్రేరణ తీసుకొని మారతారా లేదా అన్నది ఇంకా వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తారు. శివబాబా అయినా గాని, బ్రహ్మబాబా అయినా గాని. సో, ఈరోజు సృష్టి తమ్మోయిందంటే జ్ఞానం చెప్తారు. కానీ అయినా మేము ఇలాగే మూర్ఖంగా ఇలాగే చదువుకోము, చెయ్యము, ఇలాగే ప్రవర్తిస్తాము అనంటే కర్మ ఫిలాసఫీ ఏంటో చూపిచ్చేస్తాడు. సో, శివబాబా, బ్రహ్మబాబా బుద్ధిని కంట్రోల్ చెయ్యరు గాబట్టి, ఇంక ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారన్న ప్రశ్న మనకు రాకూడదు. చెప్పడం వరకే.
ఆ తర్వాత ప్రేరణ ఇవ్వడం. సో బ్రహ్మబాబాతో పాటు ఉండి కూడా ఎందుకు అందరూ ఆయన సమానంగా అవ్వలేకపోయారు? ఎందుకు ఆయనకు వ్యతిరేకంగా ఎళ్లారంటే ఆయన బుద్ధిని కంట్రోల్ చేయలేదు కాబట్టి చెయ్యడు కూడా. సో దివ్య బుద్ధి అన్న గిఫ్ట్ ఇస్తాడు మనకంతే వాడుకోమని చెప్పి. మనం వాడుకుంటామా లేక బుద్ధిని రాతిగా పెట్టుకుంటామా అన్నది మన విజ్ఞతే. సో శివబాబా, బ్రహ్మబాబా బుద్ధిని కంట్రోల్ చెయ్యరు అన్న విషయం అందరికీ ఫిక్స్ అయిపోవాలి. మీకు ఎప్పుడు ఎవరి ప్రవర్తన మీద గనక వచ్చినా మీకు ప్రశ్న, వాళ్ళు జ్ఞానం నుండి ఎందుకట్లా చేస్తున్నారు? బుద్ధి వాడుకోవట్లేదు అంతే. శివబాబా, బ్రహ్మబాబా ఏం చేస్తున్నారు? ఎవ్వరి బుద్ధిని కంట్రోల్ చేయట్లేదు. దివ్య బుద్ధి అన్న గిఫ్ట్ ఇస్తారు. అది మాయకు వశం అవ్వకుండా మనం వాడుకోవాలి. సో ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారన్నది ఇక్కడ రూల్. సో కాబట్టి ఇక్కడ సేవలు చేసేటప్పుడు ఒకే సేవ కాదు, 2 సేవలు చేయండి అంటున్నారు. సో 2 సేవలు ఎలా చేయాలనేది తర్వాత పారాగ్రాఫ్ లో ఉంది. కానీ చాలా మంది ఏం చేస్తారు, సేవ అంటే ఒకటి పట్టుకొని కూర్చున్నారంటే ఇంకో సేవ చేయరు. ఏమన్నంటే అక్క నేను ఈ సేవలో ఉన్నా, నేను ఇంకో సేవ చేయను. అంటే ఏంటి? భాగ్యాన్ని హద్దులోకి తీసుకొచ్చేసారు. మురళి స్టార్టింగ్ లో బాబా ఏం చెప్పారు? బేహద్ సేవ అన్నాడు. అంటే ఏం చేయాలి? ఏ సేవ వచ్చినా తీసుకోవాలి, టైం టేబుల్ వేసేసుకోవాలి అంతే. ఆ టైం టేబుల్ వేసుకుని గనక వెళ్ళిపోతే అన్ని సేవలు చేయొచ్చు. ఆ టైం టేబుల్ వేసుకునే తెలివితేటలు లేనప్పుడు ఏమైపోద్దంటే నేను ఈ సేవ చేస్తున్నాను కాబట్టి ఇంకోటి చేయను అని ఏం చేస్తారు? సేవ అవకాశాన్ని కోల్పోతూ ఉంటారు. ఇక వీళ్ళు ఎలాగూ చేయట్లేదు కదా అని చెప్పేసి సేవా అవకాశాలు రావు. ఎందుకు అనంటే దృష్టి కోణం ఏంటి? నేను ఇది చేస్తున్నాను కాబట్టి ఇంకోటి చేయను. మరి ఇది ఎప్పుడు అయిపోతదంటే తెలీదు. సో దృష్టి ద్వారా సృష్టి ఏదైనా సేవా ఫలం మన చేతిలోకి వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. ఆ రకంగా ఇప్పుడు మాకైనా బాబా సేవా ఫలాన్ని ఇస్తుంటే అది మా ఒక రకంగా చెప్పాలంటే మా శక్తికి మించిన విషయాలు. మాకసలు నైపుణ్యాలే లేవు. అయినా బాబా ఈ రోజు సేవా ఫలాన్ని ఇస్తున్నారంటే దాన్ని గౌరవం కింద స్వీకరించాలి. స్వయాన శివ పరమాత్మ వచ్చి యజ్ఞంలో మనకి సేవా ఫలాన్ని ఇస్తున్నాడంటే అంతకన్నా విశేష జన్మ ఏముంటది? సో బాబా నాకు అది రాదు, నాకు ఇది రాదు అని చెప్పి చెప్పకుండా నైపుణ్యాలు డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. సో ఆ రకంగా వెళ్ళినప్పుడు ఏమైతదంటే కల్పం మొత్తంలో దేనికి భయపడం మనం. ప్రతిదీ నేర్చుకుంటాం, చేసేస్తాం. నేర్చుకుంటాం, చేసేస్తాం. ఆ సేవ ఫలాన్ని ఆస్వాదిస్తాము. సేవ యొక్క ఫలాన్ని ఆస్వాదించిన తర్వాత దాని యొక్క ప్రాప్తులు భాగ్యం ఏదైతుందో అవి కూడా మనకే వస్తాయి. సో సేవా ఫలాన్ని స్వీకరించి చేస్తేనే ప్రాప్తులు భాగ్యం వస్తది. సేవా ఫలాన్ని గనక మనం ఇక్కడ తిరస్కరించామంటే అదే సంస్కారంలో రికార్డ్ అవుతది. ఆ తర్వాత జీవితంలో ఇప్పుడు ఎట్లయితే తిరస్కరించేసి ఎట్లయితే ఎవరు జీవితంలో సెటిల్ కాలేకపోతారో ఇంచుమించు అలాగే సెటిల్ కాకపోతారు. అందుకే చాలా మంది చదువులు డిస్కంటిన్యూ చేసేయడము, ఉద్యోగాలు లేకపోవడము, ఒకవేళ చేసినా ఆగిపోయి ఇట్లా ఏంటేంటంటో అంత అసలు బ్రేక్ అంటే ఒక స్థిరత్వం ఉండదు. ఎందుకంటే వచ్చిన అవకాశాలు వదులుకునే గొప్ప సంస్కారం ఇక్కడ రికార్డ్ చేసేసుకుంటున్నారు కాబట్టి. కొంతమంది తీసుకుంటారు. ఇంక ముందు ఈళ్ళే ముందుండి చేసేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా జీవితం ఆ రకంగానే ఉంటుంది. సో కాబట్టి బాబా సేవా ఫలాన్ని ఇచ్చారంటే అది గౌరవం కింద తీసుకోవాలి. ఆ తర్వాత టైమ్ టేబుల్ వేసుకోవాలి. నైపుణ్యాలు తీసుకోవాలి. సంఘటనలో ఉన్నప్పుడు ఏమవుతదంటే శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. ఒకవేళ మనకి ఏదైనా నైపుణ్యం రాకపోయినా పక్క వాళ్ళకి ఆ నైపుణ్యం వచ్చినప్పుడు వాళ్ళ నైపుణ్యం మనకి 2 స్కిల్స్ కలిపి చేసేయొచ్చు. లేదు నేను మొత్తం అంతా నా నెత్తినే యేసుకుంటా అంటే ఇంక అది ఎప్పటికి తెవలదు. ఇంకా యుగం గడిచిపోతది. అయ్యో! నేను ఇంతే నేను చేద్దాం అనుకున్నాను. ఇలా జరిగేదుండే. ఇగో ఇప్పుడు బాబా చెప్పాడు చూసారా? ఇలా జరిగేదుండే. నేను జరుగుతదని అనుకున్నాను. ఎగ్జామ్ పిల్లలు రాసేటప్పుడు ఉంటది తెలుసా? ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. సడెన్‌గా గంట కొట్టేస్తారు. 3 గంటలు అయిపోయింది. అరే! నేను ఇలా చేసేదుండే. నేను రాద్దామని అనుకున్నాను. అప్పుడే బెల్ కొట్టేసారు. అప్పుడే లెక్చరర్ వచ్చి పేపర్ తీసేసుకున్నారు. ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? ప్లానింగ్ లేదు. ఫైనల్‌గా ఎగ్జామే ఫెయిల్ అయితారు. ఎందుకంటే దేనికైనా సమయం అంటూ ఉంటది. ఇప్పుడు శివబాబా పరిస్థితి చెప్పేది కూడా అంతే. సమయంలో ఎన్ని ఒకటి కాదు 2 చేయండి అంటున్నారు. సో అలా చేసినప్పుడు ఏమవుతది? ఖచ్చితంగా నలుగురిలో కలిసి చేసినప్పుడు ఏమైతదంటే శ్రమ తక్కువైతది, ఫలితం ఎక్కువొస్తది. ప్లస్ ధారణకి మార్కులు పడతాయి. ఎందుకంటే నలుగురితో పాటు కలిసి వెళ్తున్నాం కాబట్టి. సో ఇవన్నీ అందుకే బాబాయ్ శ్రీమతం ఇచ్చారు. ఎవరెవరైతే సంఘటనలు ఉండాలనుకుంటారో అందరికి అందుకే ఎప్పటినుంచో చెప్తున్నాం. ఫోన్‌లు కొట్టండి, పరిచయాలు పెంచుకోండి. వాళ్ళ వాళ్ళకి ఏం కావాలో అడిగి తెలుసుకుని అంటే చదువు విషయంలో పర్సనల్ విషయాలు కాదు.
మళ్ళీ ఫోన్లు చేయగానే మళ్ళీ మొత్తం పర్సనల్ అంతా తీసేస్తారు. తీసినా గానీ ఏ శక్తి ఇవ్వాలి? ఏ జ్ఞానం పాయింట్ ఇవ్వాలి? అలాంటి సాంగత్యాలు పెట్టుకోండి. అంతేగాని మిమ్మల్ని చెత్తకుండిగా వాడేసి, మిమ్మల్ని మోసం చేసి, యూజ్ చేసుకునే వాళ్ళైతే మాత్రం బాబా చెప్పినట్టు సాంగత్య దోషం నుంచి దూరంగానే ఉండాలి. సో, కాబట్టి ప్రతి నిమిషం బుద్ధి వాడాలి. బాబా చెప్పాడు గదా! అందుకే నేను ఎళ్ళిపోయాను, మోసపోయానని మాత్రం అనదు. ముఖ్యంగా నేను గూడా కండిషన్స్ చెప్తున్నారు. మంజులక్కయ్య చెప్పింది అనడం కాదు. ప్రతి నిమిషం బుద్ధి వాడాలి. మీ కర్మలకు మీరే బాధ్యులు. తర్వాత మధువనం అనేది విశ్వమంతటిలో ఉన్నతమైన స్తంభం. ఎక్కడి నుండి చూసినా కానీ అనగా దూరం నుండి చూసినా, దగ్గర నుండి చూసినా స్తంభం అనేది ఎత్తుగానే కనిపిస్తుంది. స్తంభం ఎత్తుగా ఉంటే అందరి దృష్టి దాని వైపు వెళ్తుంది. ఇదే విశేష బేహద్ సేవ. అడుగులో బ్రహ్మబాబా సమానంగా నడవాలి. బ్రహ్మబాబాని చూశారు కదా! రాత్రి మేలుకొని కూడా తరంగాలను వ్యాపింప చేయాలని ఆలోచించేవారు. అలాగే పిల్లలందరికీ ఇలాంటి ఆలోచనలే నడవాలి. ఏదైనా కార్యక్రమం ఉంటే చేస్తామని అనకూడదు. ఈ విషయంలో అందరూ చేయండి మరియు చేయించండి. చేసిన వారే అర్జునులు. సో, ఇందాక కూడా చెప్పాను. ఏమని రాత్రి మేలుకొని కూడా తరంగాలు వ్యాపింప చేసేవారు. దేనికోసమో విశ్వసేవ కోసం. సో, ఇప్పుడు మనం గనక పగటిపూట పడుకుంటున్నాము అనంటే యాక్చువల్‌గా రాజయోగులు కాదు. రాజయోగులకు రాత్రి పూట గూడా అది గూడా యోగ నిద్ర పెట్టాడు. సో, ఇక్కడ ఆ రకంగా రాత్రి మేలుకొని గూడా తరంగాలు వ్యాపింప చేయాలని ఆలోచించేవాళ్ళు. అలాగే పిల్లలందరికీ ఇలాంటి ఆలోచనలే నడవాలి. సో, ఇదొక చెకింగ్ పాయింట్ నిద్ర విషయానికి. పగటి, రాత్రి ఏం చేస్తున్నామా అని చెప్పి. మళ్ళీ మేము పొద్దున 3 గంటలకు లేసాం గాబట్టి మధ్యాహ్నం నిద్రపోతున్నాం అంటే మురళి చదివేసుకోవడమే. బ్రహ్మబాబు ఏం చేశారని చెప్పి. ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో, దాన్ని బట్టి మీరు బ్రహ్మబాబాతో పాటొస్తారా? లేకపోతే రారా అన్నది మీకే తెలిసిపోతది. మీరు అందరిని చూస్తూ ఉంటే అలాగే ఉండిపోతారు. సో, మళ్ళీ బాబా అదే చెప్తున్నారు. అందరిని చూస్తుంటే అలాగే ఉండిపోతారంటే అందరూ అలాగే ఉన్నారు కాబట్టి. సో, ఎవరిని చూడాలి? బ్రహ్మబాబాని చూడాలి. ఎవరు చేస్తారో వారిని అందరూ అనుకరిస్తారు. రొట్టెలు తయారు చేస్తున్నా, ఏ సేవ చేస్తున్నా కానీ శక్తిశాలి స్మృతి స్వరూపంగా ఉండాలి. మనస్సు ద్వారా విశ్వసేవ చేయండి. విశ్వ సేవాదారులు ఒక పని కాదు 2 పనులు చేస్తారు. స్థూలంగా చేతులు పనిచేస్తున్నా కానీ మనస్సు ద్వారా శక్తుల యొక్క దానం ఇస్తారు. సేవా సమయంలో సదా ఇదే ధ్యాస ఉంచుకోండి. గుణమూర్తి అయి సేవ చేయాలని. అప్పుడు డబుల్ సంపాదన అవుతుంది. సదా డబుల్ సేవ చేయండి. మిమ్మల్ని మీరు విశ్వ పరివర్తనకు నిమిత్తంగా భావించండి. సో, ఈ వాక్యాలని 2 సేవలు ఎలా చేస్తారన్న విషయాన్ని ప్రాక్టికల్ లైఫ్‌ని రేపు జూమ్ క్లాస్‌లో చెప్తాను. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.